భాష కాని భాష శేఖర్ భాష. మన పేరు ఎప్పుడు యూనిక్గా ఉండాలి. అసలు బిగ్ బాస్ వెళ్ళాలని సడన్ గా వచ్చాడు ఈ ఇష్యూలోకి అని అన్నారు. బ్రీఫ్ గా వన్ వర్డ్ లో ఎస్ఆర్ నో? నో. సో ఏం సడన్ గా అంత ఇంట్రెస్ట్ ఏంటి అబౌట్ దిస్ రాజ్ తరుణ్ ఇష్యూ? నాకు కాదు, మీడియాకి ఇంట్రెస్ట్ ఉంది. సో బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? వండర్ఫుల్ అండి. అసలు బిగ్ బాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎందుకు ఆ షో చూడాలి? ఎందుకు నడుపుతున్నారు? ఒక మూడు పదాల్లో చెప్పండి. అది ఎవరి పర్సెప్షన్ వాడుకుంటుంది. బిగ్ బాస్ అంటే ఏంటి? ఎందుకు చూడాలి? ఎందుకు నడపాలి? అన్ని రకాల కుళ్ళు కుతంత్రాలు. నువ్వు గెలవాల్సింది బిగ్ బాస్ని కాదు, ప్రేక్షకుల మనసులని. బట్ మరి సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ. 8 సీజన్స్లో బయటకు వచ్చారు అందరూ. ఆ 3 రోజులే తననా తందానా అని ఉంటున్నారు, తర్వాత కనిపించట్లేదు. ప్రాబ్లం ఏంటి? ఎక్కడ వస్తుంది అంటారు? మనం చూసే కోణంలో ఉందండి. సో బిగ్ బాస్ అనేది నిజంగా మనిషిని డెవలప్ చేస్తుందా? కొంతవరకు సో మేము విన్నాము ఇప్పుడు రాజ్ తరుణ్ ఇష్యూలో రాజ్ తరుణ్ పెయిడ్ సమ్ మనీ, ఏమంటారు దానికి? పచ్చబద్ద. బిగ్ బాస్ మనిషా జస్ట్ వాయిస్? 2 జెండర్స్ ఉన్నాయి, మేల్ అండ్ ఫీమేల్. మీకు ఇష్టమైన జెండర్ ఏంటి? ఫేవరెట్ పొలిటీషియన్ అనగా లీడర్ అయితే పవన్ కళ్యాణ్. కొర్ర మీసాలవాడు కొమరం పులిలో పవనన్నొస్తుండదిగో భగత్ సింగ్. ఇప్పుడు మీకు బిగ్ బాస్ లో ఓట్లేసి గెలిపించారు, రెండో వారం వరకు ఉన్నారు. మీరు ఏం చెప్తారు మీ ఓటర్స్ కి? క్షమించమని అడుగుతాను. అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్ రెడ్డి ఆసం, లారీ చాప్టర్ 1 మూవీ యాక్టర్ అండ్ డైరెక్టర్. ఇప్పుడు మనం ఒక గ్రేట్ సెలబ్రిటీ చిట్ చాట్ చేయబోతున్నాం. భాష కాని భాష శేఖర్ భాష అండ్ వ్యూ కాని వ్యూ ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అండ్ ఆయనని సడన్ స్టార్ అనాలా, అండ్ హ్యుమానిటేరియన్ అనాలా, లేకపోతే మంచి వాక్చాతుర్యం ఉన్న వ్యక్తి అనాలా, లేకుంటే రేడియో జాకీలో ఆస్కార్ అవార్డు తీసుకోవాల్సిన విన్నర్గా నిలిచిపోయే వ్యక్తి అనాలా తెలియదు. ఐ లైక్ హిమ్ పర్సనల్లీ. సో అతన్ని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అతన్ని అనకూడదు, పెద్దవారు సారు. అండ్ మొన్ననే ఎలిమినేట్ అయ్యారు. ఫస్ట్ బేబక్ అయ్యారు అండ్ నెక్స్ట్ శేఖర్ భాష సార్ అయ్యారు. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ సెస్సి టీవీ. శ్రీకాంత్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నైస్ మీటింగ్ యూ. అంటే నేను నీకు ఇప్పుడు తెలుసు, నాకు చాలా రోజుల క్రితం తెలుసు. ఎస్ సార్. కొన్నిసార్లు వీడియోలు చూస్తుండేవాడిని. ఫస్ట్ టైం ఎక్కడో ఒక యూట్యూబ్ ఛానల్లో నువ్వు ఎవరితో గొడవ పడుతున్నావు, డిబేట్ అవుతుందో ఎస్ సార్ దూరం నుంచి చూశాను. ఈ అబ్బాయి ఆ అబ్బాయి కదా అని అనుకున్నాను. సరే ఏదో హడావిడిలో ఉన్నాడులే అని చెప్పి అనుకున్నాను. బట్ నాకు అనిపించింది ఈ గొడవలు కూడా ఛానల్ కోసం పడతారా, లేకపోతే నిజంగానే పడుతుంటావా ఛానల్స్లో? నా జీవితాలు అన్ని రియల్గా జరిగాయి సార్. మీరు ఇప్పుడు ఎట్లా సడన్గా వచ్చారో సార్. యాక్చువల్లీ 3 months ముందు మీరు ఫేమస్సే ఆర్జే మీ వాయిస్తో. బట్ 3 months వరకు మీ ఫేస్ అయితే తెలియదు. బిఫోర్ వరకు మీ ఫేస్ అయితే చాలా మందికి తెలియదు. అండ్ 3 months ముందు సడన్గా ఎంట్రీ ఇచ్చి సడన్గా బిగ్ బాస్కి లోకి వెళ్ళి మీ వాయిస్ అయితేనేమి, వాక్చాతుర్యం అయితేనేమి, మీ ప్రాస యాస అయితేనేమి, ఎడ్యుకేషన్ అయితేనేమి, ప్రతిదీ కొంచెం చాలా ఇంక్రెడిబుల్గా ఉన్నాయి. చాలా బాగున్నాయి. చాలామంది ఫ్యాన్స్ ఏర్పడ్డారు వాయిస్కి, మీరు మాట్లాడే మాటలకి, ప్రతిదానికి. అంటే ఎస్పెషల్లీ మేల్కి చాలామంది అబ్బాయిలకి సపోర్టివ్గా మనకు లేదు. మొగజాతి ఆనిముత్యం సారు. సో కాల్ హిమ్ లైక్ దాట్. సో అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ శశి టీవీ సార్. సో అసలు బిగ్ బాస్ వెళ్ళాలని సడన్గా వచ్చాడు ఈ ఇష్యూలోకి అని అన్నారు. బ్రీఫ్గా వన్ వర్డ్లో ఎస్ఆర్ నో? నో. నో. సో మీ వయసు ఎంత చెప్పచ్చా సార్? 42. హీస్ 42 నౌ. 42 years. అంటే ఆర్జేలో ఎప్పుడు జాయిన్ అయ్యారు? 18 ఏళ్ళు అవుతుంది. 18 ఏళ్ళు ఆర్జేలో చేశారు. 42 వయసు వచ్చేంత వరకు బయటికి రాలేదు. లేదు నేను బీజేగా కూడా చేశాను చాలా రోజులు. ఓకే రైట్. మేము రీసెంట్గా చూసాము, క్షమించండి. బట్ అయితే ఈ ఇష్యూలో సడన్గా బయటకు వచ్చి యూ మేడ్ లైక్ ఆంధ్రాలో గ్లోబల్గా తెలిసిపోయారు, ఆంధ్ర తెలుగు ప్రజలు మొత్తానికి. సో ఏం సడన్గా అంత ఇంట్రెస్ట్ ఏంటి అబౌట్ దిస్ రాజ్ తరుణ్ ఇష్యూ? నాకు కాదు, మీడియాకి ఇంట్రెస్ట్. మీరు గమనిస్తే మీరు వాళ్ళు ఫోన్ చేసి పిలిచారా, మీకు మీరే వచ్చారా? ఫస్ట్ డే ఫస్ట్ ఇంటర్వ్యూ. అసలు ఎప్పుడు కూడా నా మానాన్ని నేను ఏదో నా మైకు నా రేడియో నాకు ఓకే. సో వేరే ఏముండేది కదా. కొంతమంది పీరియడ్ ఆఫ్ 18 yearsలో నాకు చాలాసార్లు సెలబ్రిటీస్ ఇంటర్వ్యూ చేస్తూ కొంతమంది
కాంటాక్ట్స్ పరిచయాలు యా సో ఉంటాయి కదా, అలా ఒక ఇష్యూ మీద మాట్లాడడానికి ఒక మీడియా ర్యాండమ్ గా వచ్చారు, అంతే అంతే మిస్గైడ్ అయ్యి వచ్చారు, మిస్గైడ్ లేదు మామూలుగానే. నాకు ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడానికి వచ్చారు. మనకు కొంత కాంటాక్ట్స్ డెవలప్ అయి ఉంటాయి కదా, దాంట్లో కొన్ని సోర్సెస్ ఉన్నాయి, లేదబ్బా ఇది తప్పు మీరు మాట్లాడేది ఇది కాదు అసలు విషయం వేరే ఉందని చెప్పాను, చెప్పడానికి వచ్చారు ట్రూత్ఫుల్ గా. తక్కువ అది వైరల్ అయింది, ఇంకా నాన్ స్టాప్ మళ్ళీ అందరు ఫ్రెండ్స్ అయిపోయి ఒకరికి ఇచ్చి ఒకరికి కాదని వాళ్ళు ఫీల్ అవుతారు, ఇంకా అలా 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 వెళ్ళిపోయింది, అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అలా రావాల్సి వచ్చింది ఆ ఇష్యూలకి, అంతే. అంతేగాని మేల్ని అదే పురుషుల్ని అబ్బాయిల్ని స్టాండ్అవుట్ చేయాలి, వీ హ్యావ్ టు గెట్ మొబిలైజ్ మూవ్మెంట్ తేవాలి అనే సెన్స్ లో ఏమన్నా వచ్చారా? నాకు ఆ బాధ ఎప్పుడు ఉండింది, సిన్స్ ఫ్రమ్ ఓకే ఎప్పుడు ఉండింది, కానీ మనం చెప్తే ఎవడు వింటాడు, ఏదో రేడియోలో అప్పుడప్పుడు ఇప్పుడు కొత్తగా బిఎన్ఎస్ చట్టం వచ్చిందండి, దీంట్లో ఈ సెక్షన్స్ కొంచెం అరాచకంగా ఉన్నాయి, మనం వీటి గురించి చేయాలి అంటాం తప్ప నా బతుకి అంత సీన్ లేదు, నేను అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కూడా కాదనుకునేవాడు. బట్ ఒకసారి ఈ మీడియా వాళ్ళందరూ కూడా నన్ను లేపి ఒక చోట కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడు కూడా నిలబడకపోతే కష్టం కూడా కాదు, చేయకపోతే బతుకు అర్థం లేదనిపించింది. రైట్, ఏదో ఇన్నాళ్ళు బతికాము, జీతాలు తీసుకున్నాం, కార్లు కొనుక్కున్నాం, ఇల్లు కొనుక్కున్నాం, అంత బాగానే ఉంది. జెంటిల్మెన్ వర్డ్స్. ఒక మంచి పొజిషన్లోకి వచ్చినప్పుడు ఒక మంచి పైన చేయరా జీవితంలో, అది ఒక్కటి చేసేసి మళ్ళీ నా పని నేను చేసుకున్నాను. రైట్. సో ఆ ఇష్యూ ఒకటి జరిగింది, దాని గురించి విశ్లేషణ అందరూ రావడం అడగడం వల్ల ఉన్నది ఏంది చెప్దాంలే జెన్యూన్ కానీ మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తూ ఇట్లా ఫేమస్ అయ్యారు. ఇమీడియట్ గా బిగ్ బాస్ వచ్చింది. అండ్ దాంట్లో ఎలా ఐ మీన్ హౌ యూ గాట్ ఇన్ టు ప్లేస్? అది ఇంటర్వ్యూ అయింది. పిలిచారా, మీరు వెళ్ళారా? వాళ్ళు పిలిచారు. వెరీ గుడ్. సో ఆ ఇంటర్వ్యూ బిగ్ బాస్ ని మనం అడుకోలేము, ఆయన పిలిస్తే తప్ప మనం వెళ్ళలేము. ఓకే గ్రేట్. సో బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? వండర్ఫుల్ అండి, బాగుంది, ఇల్లు బాగుంది, ఫ్రెండ్స్ బాగున్నారు, మంచి ఎక్స్పీరియన్స్. 8 సీజన్స్, ఇప్పుడు 8th సీజన్ కదా. సో ప్రతిసారి చాలా మంది కంటెస్టెంట్స్ వెళ్ళేసి వస్తున్నారు. షోలో నాగార్జున గారు అండ్ బిగ్ బాస్ టీమ్ ఏం చెప్తున్నారు అంటే వన్ వర్డ్ చెప్తున్నారు, ఇది మనిషి డెవలప్ అవ్వడానికి, తన యొక్క శక్తి సామర్థ్యాలు కనుక్కోవడానికి, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అభివృద్ధి చేయడం కోసమే ఈ షో కండక్ట్ చేశాం. ఇందులో అందరూ చాలా టాస్కులు, భిన్నాభిప్రాయాలు ఎదుర్కొని జీవితంలో ఎలా నిలబడతారో వాళ్ళే ఈ షోకి అర్హులు, అండ్ అలాంటి వాళ్ళని డెవలప్ చేయడమే ఈ షో యొక్క ప్రాముఖ్యత, నిర్దేశం అని ఆలోచించి చెప్తున్నారు మొన్న. సో అసలు బిగ్ బాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుకు ఆ షో చూడాలి, ఎందుకు నడుపుతున్నారు, ఒక మూడు పదాల్లో చెప్పండి మీరు. అది ఎవరి పర్సెప్షన్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు చెప్పింది అది. బట్ మనిషి బాగా అభివృద్ధి చెందుతాడు దీంట్లో అయితే. అంటే అదే సార్, ఇప్పుడు బీర్ గెల్స్ ఉన్నాడు, ఆయన మామూలుగా వైల్డ్ లైఫ్లో ఉంటారు కదా, అడవిలోకి వెళ్ళి ఎలా బతకాలి అని. ప్రపంచం అనేది బిగ్ బాస్ లాంటిది, అందులో మీరు టాస్క్లు జయించాలి అనేది చెప్తున్నారు వాళ్ళు. కరెక్ట్. ఏంటి 3 words లో బిగ్ బాస్ అంటే ఏంటి, ఎందుకు చూడాలి, ఎందుకు నడపాలి? అన్ని రకాల కుళ్ళు కుతంత్రాలు, కాన్స్పిరసీలు ఇవన్నీ కూడా ఉన్నా కూడా, నేను నెగిటివ్గా ఉన్నా, నేను అక్కడ నీకు ఎక్కువ ఫుటేజ్ వస్తుంది, ఎక్కువ మైలేజ్ వస్తుంది అని అనుకున్నా కూడా ఫైనల్గా ఒక మంచివాడే అక్కడ విన్నర్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంది. ఎందుకంటే సో ఇప్పుడు సోనియా విషయం తీసుకున్నా కూడా, ఆవిడ ఎంత లాజిక్ మాట్లాడి ఎంత అద్భుతంగా వాదించింది అనేది పక్కన పెట్టేసి జనాలు ఒక మంచి వ్యక్తికే వాళ్ళు ఓట్లేస్తున్నారు, గెలిపిస్తున్నారు. అక్కడ ఆర్గ్యుమెంట్లో నువ్వు గెలిచావా లేదా అనేది చూడట్లేదు. ఈవిడ సరిగ్గా వాదించినా లేకపోయినా కూడా అవతల వాడు మంచితనమే వాడు నిలబెడుతుంది. సో నువ్వు గెలవాల్సింది బిగ్ బాస్ని కాదు, ప్రేక్షకుల మనసులని. సో ఎప్పుడైతే ప్రేక్షకుల హృదయాలను నువ్వు గెలుస్తావో అదే అసలైన విక్టరీ అనేది. అక్కడ బిగ్ బాస్ మోటో అది. నీ బిహేవియర్, నీ తత్వం ఇవన్నీ కూడా జనరంజకంగా జనాల మనసులు దోచుకునేట్టు ఉండాలి. బిగ్ బాస్ మోటో అది. అంటే అందులో వెళ్ళిన వాళ్ళు మరి ఇప్పటికీ 125 మెంబర్స్ బయటకు వచ్చారు 7 సీజన్స్లో. కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది కాలేదు. అంటే దాంట్లో కూడా వాళ్ళ క్యాపబిలిటీ, ఇండివిజువల్ వర్కింగ్ ఎబిలిటీ ఇవన్నీ డిపెండ్ అవుతాయి. బట్ మరి సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ. 8 సీజన్స్లో బయటకు వచ్చారు అందరూ. ఆ 3 రోజులే తననా తందానా అని ఉంటున్నారు, తర్వాత కనిపించట్లేదు. ప్రాబ్లం ఏంటి, ఎక్కడ వస్తుంది అంటారు? సింపుల్గా మనం చూసే కోణంలో ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ అనేది సడన్గా ఇట్లా జీవితంలో ఇలా, ఇప్పుడు నేను ఒక ఆర్జే విజయ్ హైప్ వచ్చింది, మన ఇంత పైకి తీసుకెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ నేను ఆర్జే విజయ్ చేసుకుంటున్నాను. నేను 24 గంటలు ఆ బిగ్ బాస్ హైప్ లోనే ఉండలేను కదా. సో వాళ్ళ ప్రొఫైల్ వాళ్ళు నడుపుతున్నారు. బట్ చాలా మంది యాక్టర్స్ అవ్వాలి, చాలా మంది సినిమా ఫీల్డ్ అయితేనేమి, యూట్యూబర్స్ గా, వ్లాగర్స్ గా, ట్రావెలర్స్ గా, కంటెంట్ క్రియేటర్స్ గా చాలా మంది వస్తున్నారు. బట్ వై దే ఆర్ నాట్ గెటింగ్ మోర్ సక్సెస్? అంటే సక్సెస్ అవుతున్నారు, సక్సెస్ అనేది లిమిట్ లేదు, కొలమానం లేదు. సో ఇంకా ఎందుకు రాలేకపోతున్నారు అని వచ్చిన వాళ్ళు బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటున్నారు కొంతమంది. అంటే ఏంటి అసలు ఏంటి అంటే మీ అనాలిసిస్ సింపుల్ గా? అది మన పర్సెప్షన్, అగైన్ మీరు పర్సెప్షన్ అంతే. ఇప్పుడు ఎవరి జీవితం వాడు చూసుకుంటుంటాడు. బిగ్ బాస్ లోకి వచ్చినంత మాత్రం వాడు ప్రతి ఒక్కటి చిరంజీవి అయిపోవాలని లేదు కదా. వచ్చినవాడు ఉంటున్నారు, తర్వాత వాళ్ళకి వచ్చే ఆపర్చునిటీస్ వాళ్ళు ఎలా యూజ్ చేసుకుంటున్నారు అనేది విషయం అంతే. మీరేమన్నా పెద్ద సెయింట్ లాగా తయారవ్వాలనుకుంటున్నారా? విచ్ మీన్స్ లైక్ ఒక దూత మగవాళ్ళకి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఒక
ఏమంటారు ఇవ్వాలి, మంచి మంచి బాబా లాగా అవ్వాలనుకుంటున్నా? ద హెయిర్ స్టైల్ ఇస్ లైక్ దట్. అంటే హెయిర్ స్టైల్ వయసు కూడా 40 దాటింది మీకు. తమాషా ఏంటంటే నేను చేసే ప్రోగ్రామ్స్ కూడా ఎక్కువగా గురు హోజా షురు, గూగుల్ గురూజీ, ఏంటి ఏదో బాబానంద స్వామి, ఇలాంటివి అంటే గురు శిష్యుల ప్రోగ్రామ్స్ ఎక్కువ చేసేవాడు. ఓకే రైట్. బాగా అంటే బిలీవబిలిటీ కూడా ఉంటుంది, చూస్తే నమ్మసక్యంగా. అదే దాంట్లో ఇందాక జోక్ కూడా చెప్పాం కదా, గురుగారు మీకోసం ఎవరో వెయిట్ చేస్తున్నారు, వాళ్ళని రమ్మంటారు లోపలికి అంటే 2 దాటిన తర్వాత ఆశ్రమానికి ఎవరిని రానికనే అంటే ఎందుకు బాబు అంటే 2 తర్వాత 3 వస్తుంది. సో స్పాంటేనియస్ స్టార్ అనమాట, సడన్ స్టార్ యాజ్ వెల్ యాజ్ స్పాంటేనియస్. మంచి మానవత్వం కూడా ఉంది మీలో. సో సడన్గా ప్రాస యాస మామూలుగా కొంచెం మన గుంటూరు విజయవాడ అట్లా దాటిన వాళ్ళకి కొంచెం యాస ప్రాస బాగుంటుంది, అంటే కొంచెం వాక్చాతుర్యం కొంచెం బాగా. మిగతా వాళ్ళకి లేదని కాదు, హ్యావ్ ఎవ్రీబడి. మీకు ఈ ఆర్జేలో వచ్చిన వాక్చాతుర్యమా ఆర్ఎల్స్ బై బర్త్ ఇలానేనా? మీరు బై బర్త్ అని కాదు కానీ పెరిగిన తీరు, మీరు అన్నట్టుగా నెల్లూరు, చిత్తూరు, గుంటూరు ఇవన్నీ తిరిగేసాను నేను. ఓకే. గుడివాడ వెళ్ళాను, గుంటూరు వెళ్ళాను అన్నట్టు మా నాన్నకి ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేవి. రైట్. సో అక్రాస్ అన్ని డైలాగ్ట్స్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, నాకు తమిళ్, కన్నడ అన్నీ వచ్చు, లాంగ్వేజెస్ కూడా. సో నాకు దీంట్లోనే నేను తమిళ, కన్నడ, హిందీలో కూడా జోకులు క్రాక్ చేస్తాను. ఓకే. సో అదే థ్యాంక్స్ టు మై డాడ్స్ జర్నీ. ఆయనతో పాటు మేము తిరిగి నాకు అన్ని రకాల యాసలు వచ్చేసింది. గ్రేట్. సో అయితే ఇప్పుడు మామూలుగా ఈ జోక్స్ ఇవన్నీ మీ ఆర్జే ఎక్స్పీరియన్స్లో వచ్చిన విధి విధానాల వల్ల, అండ్ ఆల్సో ప్రయాణం, అందరితో ట్రావెల్ చూసి ఈ ఎక్స్పీరియన్స్లో వచ్చినట్టు నెల్లూరు, గుంటూరు కూడా కాదు, నెల్లూరు యాక్సెంట్ మంచి ఇదిగా ఉంటుంది, ఏం మందల అదొకటి. మళ్ళీ శ్రీకాకుళం అటు సైడ్ యాక్సెంట్ మంచి, అలాగే కాకినాడ వెతకారం, అన్ని కూడా సీన్ ఎవ్రీథింగ్ ప్రతిదీ చూసారు. ఇంకా చిత్తూరు అయితే యాడికి బూడుస్తుండవా, మీకు ఐడియా ఉండి ఉంటుంది. రైట్ రైట్ రైట్. ఏదైనా పెళ్లి చూడ ఫస్ట్ షాకింగ్ అక్కడ చిత్తూరులో మా నాన్న కొన్నాళ్ళు పని చేసినప్పుడు మావాడికి ఇది పంచెత్తాను. పంచెత్తావా? మీకు అర్థమైందా? ఎత్తడం అంటే ఏంటి? కొనిపెట్టడం. పెళ్లికి పంచెత్తాడు, పంచెత్తాడు. సో తర్వాత మెల్లగా అలవాటు పడ్డాం, అన్నిటికీ అన్ని కల్చర్స్ చూసేసాం అనమాట. బట్ అంటే ఇది ఒక అప్రిషియేటబుల్ థింగ్ ఏంటంటే యూ కెన్ హ్యాండిల్ ఎనీబడి, ఎవరినైనా హ్యాండిల్ చేయగలరు, నాలెడ్జ్ ఉంది, అండ్ బాగా తెలివి, వాక్చాతుర్యం ప్రతిదీ ఉంది. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మైలేజ్ కొంచెం పెరిగింది అని విన్నాను, ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నారు. ఎవరికైనా అండ్ అది సస్టైన్ చేయబోతున్నా యాజ్ అన్ యాక్టర్గా సస్టైన్ చేయబోతున్నారా, పెంచుతున్నారా? యాక్టర్గా అంటే వస్తుంటాయిగా కాల్స్, యూ సూట్స్, మీ కలర్ బాగుంది, పర్సనాలిటీ ఉన్నారు, లిటిల్ నో ప్రాబ్లం చేయొచ్చు, ఏమైనా వస్తున్నాయి కాల్స్ ఏమన్నా? మీరు బిగ్ బాస్లో నా డాన్స్ చూసింటే ఈ మాట అడగరు. ఇప్పుడు సపోజ్ 42 హీరో అవ్వాలనే లేదు, క్యారెక్టర్స్ చేయొచ్చు, వస్తాయి కదా రెగ్యులర్గా అదర్ ఆపర్చునిటీస్. భలే వాళ్ళండి, రవితేజకి ఎప్పుడు వచ్చింది? దెన్ సో ఆయనకి అంటే నేను అనేది అందరి గురించి చెప్తున్నాను. రైట్ రైట్ రైట్. నాకు ఆశ అటు సైడ్ కన్నా ఒక మంచి సినిమా తీయాలనే ఆశ. మీలాగా యూ వాంట్ టు బికమ్ డైరెక్టర్? బికమ్ డైరెక్టర్. ఐ వాంట్ టు మేక్ ఏ మూవీ త్రూ ఐ మీన్ ప్రొడ్యూస్ చేయాలని, డైరెక్షన్ చేయాలని, కథ ఇవ్వాలన్నా, కథ డైరెక్షన్ చేయాలని ఉంది ఆలోచన. మన విషయం స్క్రీన్ మీదకి వెళ్ళాలి. ఓకే. సమాజ సేవకు సంబంధించిన ఏదైనా మెసేజ్ ఓరియంటెడ్, ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఒక చిన్న మెసేజ్ కూడా ఉంటుంది. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి రాక్ ఇఫ్ యూ డూ. ఎందుకంటే ఆ పదాల వాక్చాతుర్య, ప్రాసలు, యాసలు ఆ సీన్లలో పడితే మీరు రాసేటి దదరిల్లిపోద్ది. అంటే ఇప్పుడు బిగ్ బాస్లో 7 seasons చూసాం. ఆ సీజన్స్లో ఎక్కడ లేని డైలాగ్స్ మీ యాస ప్రాస ద్వారా, ఐ మీన్ లైక్ జోక్ కానీ జోక్ లైక్ దట్ కొన్ని మాట్లాడారు. ఐఎమ్ నాట్ గెటింగ్ ఇమీడియట్లీ. ఒకటి వదలండి, మీరు మాట్లాడింటే చెప్పండి ఒక్కటే జస్ట్. నేను మాట్లాడిన వాటిలోనే వ్యూ కానీ వ్యూ ఇంటర్వ్యూ, ఐ లవ్ యూ, వ్యూ కానీ వ్యూ, ఐ లవ్ యూ, ఆయిల్ తీసుకురా, అక్కడ నూనె అది దోశ వేయడానికి ఆయిల్ తీసుకురా అంటే ఆయిల్ని ఎలా తీసుకుంటా, ఆయిల్ అక్కడే ఉంటుంది, ఇల్లు ఇక్కడే ఉంటుంది. ఆ ఇల్లు అక్కడే ఉంటుంది, ఈ ఇల్లు ఇక్కడే ఉంటుంది. సో ఆ థింగ్స్ అప్పర్ మిడిల్ క్లాస్లో చాలా మంది మామూలుగా గవర్నమెంట్ అట్లా ఇళ్లలో ఎండాకాలము ఇళ్లలో కూర్చున్నప్పుడు వాళ్ళు జోక్స్ వేసుకుంటూ ఉంటారు. ఆ సార్ట్ ఆఫ్ జోక్ అంటే చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొస్తున్నాయి మాకు. అదే మామూలుగా ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటూ అనిరుద్ధ్ మ్యూజిక్ భలే చేస్తాడంటే అనిరుద్ధ్ కూడా మ్యూజిక్ చేయొచ్చు తెలుసా. గ్రేట్. సో ఆ విధంగా ఐ మీన్ స్పాంటేనియస్గా చాలా బాగా మాట్లాడుతున్నారు అండ్ చాలా బాగుంటుంది. మగవాళ్ళ గురించి అదే చెప్పారు, ఇలా వస్తుంది కాబట్టి ఒకసారి ఛాన్స్ వచ్చినప్పుడు స్టాండ్ తీసుకొని మాట్లాడాను, బికాస్ ఆఫ్ దట్ ఆల్ హ్యాపెండ్, రైట్. సినిమా ఆపర్చునిటీ వస్తున్నాయా? లేదండి, ఇంకా సినిమా ఆపర్చునిటీస్ దీంతోనే సరిపోతుంది ప్రస్తుతానికి. ఇంటర్వ్యూస్ తర్వాత ఓకే ఆపర్చునిటీస్ నేను మీ ఇదే నమ్ముతాను. ఆపర్చునిటీస్ వచ్చాయి కదా అని చెప్పి ఏదో ఒక రోల్ ఎక్కడో చోట కనబడడం అనేది నా అసలు ఐడియానే కాదు. ఓకే, మన రోడ్డు మనమే వేసుకోవాలి. క్రియేట్ ద బెస్ట్. ఏదో ఒక రోడ్లో వెళ్ళడం నాకు ఇష్టం లేదు. మనకు కావాల్సిన రోడ్డు మనమే బుల్డోజర్ తెచ్చుకొని రోడ్డు వేసుకోవాలి. లైక్
నాకు ఆ విషయంలో మీరు నిజంగా నచ్చుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు ఆపర్చునిటీస్ ఇస్తే ఏదో ఒక దాంట్లో మీరు ఏదో ఒక చిన్న క్యారెక్టర్ చేసుకోండి. అవునవును సార్. బట్ యూ మేడ్ యువర్ ఓన్ మూవీ. దట్స్ వాట్ ఐ లైక్ అబౌట్ యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ. మీరు ఇక్కడితో ఆగకండి. నేను చెప్పేది కూడా ఇదే. అంటే మీకు ఇది ఎంత ఎంకరేజింగ్గా ఉందో మీకు మీరే చెప్పాలి. అది దిస్ ఈస్ ద వే యూ షుడ్. అంటే ఏదో రకంగా కనపడడం అనేది ఇంపార్టెంట్ కాదు. యూత్కి తెలుసుకోవాల్సిన విషయం. అంటే మన డీజే టీలు నుంచి కూడా నేర్చుకోవాల్సింది అదే. ఆయన రాత ఆయనే రాసుకున్నాడు. లేకపోతే నువ్వు విల్ బి జస్ట్ లైక్ ఒక పెద్ద హీరో ఉంటాడు, వాడు వెనకాల ఇట్లా ఎగురుకుంటూ ఒక చెంచాగడ్లాగా అయిపోతాం. ప్రతిరోజు ప్రతి ఒక్క అవకాశం ఎలా ఉంటుందంటే ప్రతి ఇల్లు వెళ్ళి డోర్ కొట్టాలి, ఓపెన్ చేస్తారు, ఇది కాకపోతే ఇంకొకటి ఓపెన్ చేస్తారని పూర్వం చెప్పేవాళ్ళు. అలా కాదు, బిల్డ్ యువర్ డోర్ అండ్ నాక్ ఇట్. సో ప్లాంట్ యువర్ ఓన్ గార్డెన్, అందులో కూర్చొని కాఫీ తాగండి అని అంటారు అనమాట. అది ఐ డిడ్. అది కొంచెం లేట్ కావచ్చు, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్. తృప్తి. సో బిగ్ బాస్ బేబక్క ఆవిడతో ఏంటి మీ అసోసియేషన్, విచ్ మీన్స్ లైక్ లోపలికి వెళ్ళాక పరిచయమా, బిఫోర్ పరిచయమా? బిఫోర్ కొంత పరిచయం. అంటే ఇట్లాగే ఇంటర్వ్యూ చేశాను ఒకసారి రేడియోలో, బేబక్క అటు సైడ్ కూర్చొని నేను ఇంటర్వ్యూ చేశాను, అలా పరిచయం. తర్వాత టిక్ టాక్ బ్యాన్ చేసినప్పుడు ఒకసారి ఆవిడ బయట ఒకసారి తీసుకున్నాను. ఓకే, ఇది చైనా యాప్లన్నీ కూడా బ్యాన్ చేసేస్తున్నారు, చైనా వాళ్ళ దాడి ఎక్కువైపోయిందని చెప్పి నేను రేడియోలో చెప్తున్నప్పుడు ఆవిడ కొంత కౌంటర్ ఇచ్చింది. ఏంటంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఇట్లాంటి వాటి మీద ఆలోచన, అలాంటి ఆర్టిస్టుల పరిస్థితి ఏమవుతుంది ఒకసారి మీరు ఆలోచించారా అంటే, సరే అండి ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇప్పుడు కేబుల్ కనెక్షన్స్ ఉన్నాయి, డిటిహెచ్లో వచ్చినప్పుడు ఈ విప్లవం మెల్లగా మారుతుంటుంది. అవును, అలాగే ఏదైనా సరే రేపు ఈ ఆటోమేటిక్ డ్రైవింగ్ కార్స్ వచ్చేస్తాయి, డ్రైవర్స్ అందరూ ఏమైపోతారు. సో మనం ఎవాల్వ్ అవుతూ ఉండాలి, షిఫ్ట్ అవుతుంది, దాన్ని తిట్టుకుంటూ ఉండలేము మనం. అవును, అదే నేను చెప్పాను. బట్ ఆ టైంలో ఒక చిన్న డిస్కషన్ ర్యాపో జరిగింది. తర్వాత మళ్ళీ అప్పుడప్పుడు 2-3 సార్లు ఫోన్ చేసేది. ఫైనల్గా కట్ చేస్తే ఎంత యాదృచ్ఛికం అంటే ఆవిడ ఎన్నుకున్న కంటెస్టెంట్. అది కూడా ఎలా ఉంటుందంటే 3 ఫోటోలు పెట్టుంటారు, రెడ్, గ్రీన్, ఎల్లో. ఆవిడ ఏదైనా చూస్ చేసుకుని ఉండొచ్చు, బట్ ఆవిడ చూస్ చేసుకుంది నేనే వచ్చాను. ఓకే. సో మీరు అలా అన్నా కానీ స్టిల్ షీ చూస్ యూ. యా, గ్రేట్. అది ఏంటి, తను కూడా చాలా బాగా మాట్లాడుతుంది, మాటలు, వాక్చాతుర్యం, కామెడీ. షీ హాస్ గ్రేట్ అపీల్ అమాంగ్ ద ఆడవాళ్ళలో. చాలా అపీల్ ఉంది వాళ్ళ అమ్మాయి, ఆమెకు యాక్సెంట్ చాలా బాగా ఇష్టపడతారు. ఇమిటేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ యాక్సెంట్ కానీ, తెలుగు మన కోస్తాంధ్ర యాక్సెంట్ కానీ, అండ్ ప్రాస యాస మీలా కానీ షీ కెన్ ఇమీడియట్లీ షిఫ్ట్ అనమాట. అదేంటున్నా, విజయవాడ కాదు తెలంగాణ కూడా బాగా షీ కెన్ జస్ట్ షిఫ్ట్ లైక్ ఎనీథింగ్. గేర్ మార్చినట్టు సరైన వెళ్ళిపోద్ది. తనకు కూడా మంచి అవకాశాలు రావాలి. సో కరాటీ చేస్తూ ఉంటారు, పోజులు ఇస్తున్నారు వీడియోస్లో అక్కడక్కడ. వెన్ యూ బోత్ మెట్ అలా. మీకు రీసెంట్గా బాబు పుట్టాడు కదా, మీరు కరాటే అనగానే టక్మని మీ గురించి మాట్లాడబోతున్నారేమో అనుకున్నాను. మీరు కూడా కరాటేతో కొంచెం కుస్తీ పెట్టారు కదా. అది నిజ జీవితంలో జరిగిన తపన, బతుకు తెరువు కోసం అడ్డపడిందామా కాదు సార్. రీసెంట్గా మీ బాబు సో హ్యాపీ. ఏంటి పేరేంటి, ఏం పెట్టారా? ఇంకా ఏం పెట్టదండి, 21వ రోజు కదా పెట్టేది. మనకి ఎంత 11 రోజులు మీరు బయటకు వచ్చి. శేఖర్ భాష, హిందూ ముస్లిం, వాట్ ఈస్ దట్, కెన్ ఐ ఆస్క్? అలా ఏం లేదా? ఒరిజినల్ పేరు శేఖర్ అండి, బట్ రేడియో కోసం పెట్టిన పేరు. ఇప్పుడు ఏంటంటే నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది కూడా, ఇప్పుడు అదే ఇందాక మనం మన అదృష్టాన్ని మనం ఎలాగే రాసుకోవాలని చెప్తున్నాం. అలాగే మన పేరులో ఏముంటుందంటే, అంటే మీరు ఆల్రెడీ పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి మీకు ఇప్పుడు అవసరం పడకపోవచ్చు, కానీ మన పేరు ఎప్పుడు యూనిక్గా ఉండాలి. ప్రపంచంలో ఈ పేరుతో సెర్చ్ కొడితే గూగుల్లో మనం తప్ప ఎవరు రాకూడదు. మన స్టార్ట్ అయిన కొన్ని సంవత్సరాలకి లేకపోతే మన ఫాలోయింగ్ పెరిగి అలాంటి పేరు పెట్టుకునే వాళ్ళు ఉండొచ్చు తప్ప ఎక్కడ లేని పేరే మనం పెట్టుకోవాలి అనే దీంతో నేను ఏం చేశాను అంటే, రేడియోలో యూఎస్పీ అంటారు, యూనిక్ సెల్లింగ్ పాయింట్. సో అది నేను దీన్ని పెట్టుకున్నాను అనమాట, శేఖర్ భాష అని పెట్టుకుంటే బాగుంటుంది. అది కూడా రజనీకాంత్ స్టైల్లో మాణిక్ భాష అని చెప్పి శేఖర్ భాష అని చెప్తే బాగుంటుందని నేను అలా స్టార్ట్ చేశాను. మీకు ఇష్టమైన హీరో ఎవరు సార్? రవితేజ గారు, వెరీ గుడ్. సో హీరోయిన్లు చాలా ఉన్నారు. ఒకప్పుడు సౌందర్య గారు ఇష్టము. ఓకే. ఈ మధ్యకాలంలో నివేదా పెత్తరాజు, లక్ష్మీరాయి. ఓకే. మీ ఫేవరెట్ పొలిటీషియన్ అనగా లీడర్ అయితే పవన్ కళ్యాణ్ గారు. ఓకే. ఫేవరెట్ పార్టీ జస్ట్ కొంచెం పర్వాలేదు, ఈ పార్టీ అయితే కొంచెం ప్రజలకి కొంచెం బాగుంటుంది, అలా రకరకాలు మారుతున్నారు. మనకెప్పుడు ఒకటే మందు పార్టీ ఊరికి నాకు మందు కూడా ఇట్స్ నాట్ ప్రమోటింగ్. సో ఎడ్యుకేషన్ సార్, మీది ఎడ్యుకేషన్ బీఈ కంప్యూటర్ సైన్స్. ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్, ప్రోగ్రామింగ్. ఓకే, ఇవి బాగా ఇష్టం. 2 జెండర్స్ ఉన్నాయి, మేల్ అండ్ ఫీమేల్. మీకు ఇష్టమైన జెండర్ ఏంటి? ఇద్దరు అవసరమే ప్రపంచం నడవడానికి. అప్రిషియేట్. జస్ట్ కొంచెం ఫేవర్, వీళ్ళకి అన్యాయం జరుగుతుంది మన దేశంలో
అన్యాయం జరిగేది మగాళ్ళకే, దాంట్లో డౌట్ ఆబ్వియస్ గా ఫిక్స్. మన దేశంలో ఎస్పెషల్లీ మన రాష్ట్రంలో బాగా అన్యాయం జరుగుతుంది మగాళ్ళకే. బట్ పుడితే అమ్మాయిగానే పుడితే బెటర్. నేను కూడా అమ్మాయి పుడుతుంది అనుకున్నాను, కొడుకు పుట్టాడు. బట్ ఎందుకంటే ఫ్యూచర్లో మగవాళ్ళకి రోజులు కావు అని చెప్పి అర్థమవుతున్న నేపథ్యంలో అమ్మాయిలే బెటర్. వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇప్పుడు మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మీకు అర్థమై ఉంటుంది. అవునవును సార్. మగాడిని ఎవడు చూస్తాడండి? ఏదైనా యాంకరింగ్ పోయినా కూడా పక్క పంటరా అమ్మాయి. ఇండస్ట్రీలో ఇది చాలా క్లియర్. ఒక మగాడు నిలదొక్కున్నాడంటే ఆడు నిజంగా మగాడు రాబోచ్చు ఇండస్ట్రీలో. దట్స్ ట్రూ. అంతే. ఆడది వాడు ఉన్నాడంటే ఆడ గట్టిగా సాలిడ్గా నిలబడిపోయాడు, జెండా బాధేశాడు. ఏ తండ్రి స్టార్ కాకుండా ఒకడు వచ్చి అలా నిలబడ్డాడు అంటే ఆడు మగాడు రాబోచ్చు. బట్ హీరోయిన్లు కానీ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం, ఈ కాస్టింగ్ కోచ్ ఇలా ఇలా. సో వాళ్ళు వీటి వల్ల కొంతమంది ఓపెన్ గానే చెప్తుంటారు. మగాడికి ఆ ఆప్షన్ కూడా లేదు కదా, డైరెక్ట్ గా ఆడొచ్చాడంటే దమ్మున్నాడని. ఇప్పుడు మీకు బిగ్ బాస్ లో ఓట్లేసి గెలిపించారు, 2వ వారం ఉన్నారు, 2వ వారం వరకు ఉన్నారు. మీరు ఏం చెప్తారు మీ ఓటర్స్ కి? క్షమించమని అడుగుతాను. తప్పులు ఏమైనా చేశారా? లేదు, తప్పులేం లేదు. నేను పాపం వాళ్ళందరూ నేను ఫర్ కమింగ్ వెరీ క్విక్ అంతే. యాక్చువల్గా వాళ్ళు పాపం నన్ను 2వ వారం కూడా గెలిపించే ఉన్నారు. ఓకే. బట్ లాస్ట్ మూమెంట్లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి ఛాన్స్ ఇచ్చాడు. ఓకే. అది ఆడియన్స్ ఎలిమినేషన్ కాదు, అది కాదు సార్, అన్ఫెయిర్ ఎలిమినేషన్ అని విన్నాం. ఇది విన్నాం కాదు, నేను కూడా చూశాను. సో మీ ఒపీనియన్ ఆన్ దట్? అన్ఫెయిర్ అనేది అంటే బిగ్ బాస్ అయితే పాపం ఆయన ఎలిమినేట్ చేసింది కాదు, కంటెస్టెంట్స్కి ఛాన్స్ ఇస్తే వాళ్ళు కూడా వీడు కొడుకు దగ్గర వెళ్తేనే కొంచెం డల్గా ఉన్నాడు, వీడు రైట్ టైం వెళ్తే బాగుంటుంది అని వాళ్ళు ఎమోషనల్ గా ఒక ఎగ్జిట్ ఇచ్చారు. ఒకవేళ కనుక బిగ్ బాస్ డైరెక్ట్ గా చేయాల్సి వస్తే అది ఖచ్చితంగా ఆదిత్యనే వెళ్ళేవాడు సెకండ్ వీక్. రైట్ రైట్ రైట్. బట్ ఇప్పుడు లైక్ మీరు బిగ్ బాస్ లో ఆడుతున్నంత కాలం యూ గివెన్ ద బెస్ట్ ఫుటేజ్ అనమాట. అంటే మీరు అక్కడ ఇచ్చిన ఫుటేజ్ ఏమైనా కట్ చేసి వదిలారు, వాళ్ళకి ఫేవర్గా ఎడిట్ చేసుకొని బిగ్ బాస్ వాళ్ళకి అని మీరు ఫీల్ అయ్యారా? మీరు ఇచ్చిన ఫుటేజ్ ఏమైనా మిస్ అయిందా? ఫేవర్గా అని నేను అనుకోను. ఫుటేజ్ యూ గివెన్ అయ్యో చాలా మిస్ అవుతుందండి ఇప్పుడు. ఎందుకంటే ఒక మొత్తం 14 మంది కంటెస్టెంట్లు, 24 hours టైం. 24 hours కాదు, 300, ఒక్కొక్కడికి 24 hours ప్రతి ఒక్కరిని చూపించాలంటే 24x14 వేసుకుంటే 300 గంటల పైనే. ట్రూ ట్రూ ట్రూ. సో ఈ ఇంత 350 గంటల ఫీడ్ని ఒక గంట కుదించాలి, లేకపోతే 24 hours కుదించినా కూడా చాలా మిస్ అవుతాయి. ట్రూ ట్రూ. ఆ మిస్ అయ్యే దాంట్లో వాళ్ళకి కొన్నిసార్లు ధమాకాగా కనిపించేవి మాత్రమే చేస్తారు. మనం సటిల్గా పంచులు వేసుకున్నవి, మంచిగా మన కామెడీ అనుకున్నవి బయటకు రాకపోవడానికి కారణం ఏంటంటే విజువల్గా చూస్తుంటారు, ఓకే ఇక్కడ ఏదో జరుగుతుంది. ఆడియో ఎక్కువ విన్నప్పుడు అయితే మన జోకులు గట్టిగా తెలుస్తూ ఉంటాయి. రైట్ రైట్. సో అక్కడ జరిగిన ఇది నేను అదే అనుకుంటున్నాను. ఆ ఎడిటర్స్ ఎవరైతే ఉన్నారో మేబీ ఈ మధ్యకాలంలో మనకి నార్త్ ఇండియా నుంచి ఎక్కువ మంది రావడం, లేకపోతే కన్నడ వాళ్ళు రావడం, సో దే డోంట్ అండర్స్టాండ్ తెలుగు. కొన్నిసార్లు అర్థం అవ్వలేదేమో అనిపిస్తుంది, బట్ అర్థం అయినా కాకపోయినా ఓవర్లుక్ చేసి ఉండొచ్చు అని అనిపిస్తుంది. ప్లాన్ ప్రకారం చేశారైతే నేను అనుకోవట్లేదు. వన్స్ ఎడిట్ అయిన తర్వాత విల్ దే చెకప్ రీచెకప్ హైయర్ అథారిటీస్ వాళ్ళు ఉంటారు కదా బిగ్ బాస్ లో, బట్ నేను వాళ్ళ స్ట్రాటజీస్ లో వాళ్ళు వెళ్తుంటారు. అదే నేను తెలుసుకున్నది ఏంటంటే జనరల్గా ఎక్కువగా వాళ్ళు కొంత నార్త్ ఇండియన్ అండ్ మీకు ఫోన్ అలో ఉండదా? ఉండదు అస్సలు. ఇప్పుడు మీరు 2 weeks ఉన్నారు, 2 weeks మీ ఫోన్ టచ్ చేయలేదు మీకు? అసలు ఫోన్ ఎప్పుడో 200% నమ్మచ్చా? అస్సలు 1000%. అవునా? నో మెసేజెస్, నథింగ్. అసలు ఏ రకమైన కమ్యూనికేషన్ లేదు. యూ హ్యావ్ టు బిహేవ్ లైక్ యు ఆర్ ఇన్ సమ్ జంగల్ ఆర్ జైల్. అంతే. రైట్. అంతే, ఫిక్స్. జైల్ అంతే. ఇంకా జైల్లో కూడా మీకు ఏదైనా దొరుకుతుంది కానీ బిగ్ బాస్ లో దొరకదు. షూర్. జైల్లో కూడా ఏమన్నా మనం వింటుంటాం కదా, పెద్ద పెద్ద వాళ్ళు గొత్తింటే వాళ్ళకి ఏదో రకంగా తెచ్చేపడం. రైట్. అస్సలు సమస్య లేదు. సో మేము విన్నాము ఇప్పుడు రాజ్ తరుణ్ ఇష్యూలో రాజ్ తరుణ్ పెయిడ్ యూ సమ్ మనీ, ఏమంటారు దానికి? పచ్చబద్ధం. రాంగ్ అస్సలు. సో జానీ మాస్టర్ విషయంలో ఆయన బిజీగా ఉన్నారు కాబట్టి మీరు చూడలేదు, అంతేనా? లేదు, ఆయన నేను వచ్చినప్పటికీ ఆయన పాపం నేను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు జరిగింది ఆయన. అదే మీరు ఆ టైంలో ఉన్నారు కాబట్టి యువర్ నాట్. అండ్ ఆల్సో మీకు ఆ కేసు అంత రిలేషన్ లేదు. లేదు, ఇప్పుడు కొంత తెలుసుకున్నా, నేను మాట్లాడుతున్నాను, ఐడియా ఉందా? యూ వాంట్ టు కమ్? మాట్లాడుతున్నాను నేను దాని గురించి. మాట్లాడుతున్నారు కూడా. యూ వాంట్ టు అదే ఒక మొబిలైజ్ చేస్తారా మొత్తం పురుష సమాజాన్ని ప్రతి విషయంలో, ప్రతి కేసు? ఖచ్చితంగా చేస్తాను. అంటే ప్రతి కేసు అని కాదు, దాంట్లో న్యాయం ఉంది, అవతల వాళ్ళ పక్కన అన్యాయం ఉంది. అంటే ఏదో గొడవ ఉంటుంది, ఆ గొడవని రేపు అనడం తప్పు. రైట్. అప్పు తీసుకున్నావు, ఇవ్వలేదు, అప్పు ఇవ్వలేదు పెట్టి కేసు, దాన్ని రేపు అని పెట్టకూడదు. అంతే. దీనికోసం నా పోరాటం. అది తప్పుడు ఇన్ఫర్మేషన్, తప్పుడు కేసుల మీద పోరాటం. సో గుడ్ థింగ్, బికాజ్ హ్యూమన్ వాల్యూస్. కొంతమందికి యాక్సెస్ ఉండదు, గొంతు ఉండదు మాట్లాడడానికి. తన తరపున అన్నదమ్ములు రాలేరు, ఏమంటే మీడియాకు భయపడతారు. పేరెంట్స్ రాలేరు, వాళ్ళకి యాక్సెస్ ఉండదు. బట్ వన్ సెలబ్రిటీ బీయింగ్ ప్రొఫైల్, ఇంత పెద్ద ప్రొఫైల్ పెట్టుకొని మీ గ్రోత్కు చూసుకోకుండా యూ కమింగ్ అండ్ మాట్లాడడం అంటే అప్రిషియేటబుల్ థింగ్. దట్టు మంచి కన్సర్న్ కోసం, విచ్ మీన్స్ నిజం ఎక్కడ ఉందో అక్కడ అనేది చాలా గ్రేట్ థింగ్. అందరు రారు, ఎందుకంటే యువ స్వార్థం వాడిది. బయటకు వెళ్తే కారు డీజిల్ గురించి నేను సంపాదించుకోవాలా, సో ఆ బతుకులో వెళ్తుంటారు. బట్ మీరు రావడం, మాట్లాడడం ప్రతిదీ అప్రిషియేటబుల్ థింగ్. రీఎంట్రీ బిగ్ బాస్ ఉంది కదా సార్, ఇప్పుడు రీఎంట్రీ అంటున్నారు.
మిమ్మల్ని మీరు ఉన్నారు అని టాక్? ఇంక నాకైతే ఇంకా తెలియదండి. ఓకే, ఉంటే వెళ్తారా? వెళ్తాను. ఈసారి చించేస్తారా? చించేస్తాను. అంటే కొంచెం గ్యాప్ తీసుకొని ఆరేస్తాను అంతే. గ్యాప్ తీసుకొని వచ్చారు కాబట్టి Yeah, yeah. అంతా చూస్తున్నారు కాబట్టి. అవును. ఓకే, సో బిగ్ బాస్ పైన బిగ్ బాస్ వేరు, నాగార్జున గారు వేరా? బిగ్ బాస్ మనిషా జస్ట్ వాయిసా? బిగ్ బాస్ వాయిస్ ఒకటి, వాయిస్ అంటే ఒక ఆయన ఖచ్చితంగా ఆయనే బిగ్ బాస్ అని వాయిస్ వచ్చిన ఒక ఫేస్ అయితే లేదు, అనడానికి లేదు. స్క్రిప్ట్ రాస్తారు, దాన్ని వాయిస్ ద్వారా చెప్పిస్తుంటారు. బిగ్ బాస్ ఒక ఆయన ఉండొచ్చు, రైట్. హూ 8 సీజన్స్ అయిపోయినాయి, ఇంకా రాలేదు కదా అని. ఒక డిసిషన్ మేకింగ్ అథారిటీయే బిగ్ బాస్. ఓకే, ఒక టీమ్, దాంట్లో ఒక ఫైనల్ జడ్జిమెంట్ చేసే ఆయన ఒక ఉంటాడు. ఓకే, ఆయన వాయిస్ అయితే ఖచ్చితంగా కాకపోవచ్చు, ఆయన ఏంటంటే త్రూ హిమ్ చెప్పించుండొచ్చు. ఓకే, రైట్. సో బిగ్ బాస్ అనేది నిజంగా మనిషిని డెవలప్ చేస్తుందా? ఐ మీన్ లైక్ కంటెస్టెంట్స్ ఎవరైతే వెళ్ళారో అది నిజంగా డెవలప్ చేస్తుందా మనిషిని? కొంతవరకు దృఢపరుస్తుందా? దృఢపరుస్తుంది ఖచ్చితంగా. మారతాడు మనిషి, ఖచ్చితంగా చేంజ్ వస్తుంది, గట్టిగా స్ట్రాంగ్ అవుతాం. ఎందుకంటే లాస్ట్ టైం పల్లవ్ ప్రశాంత్ విషయం జరిగినప్పుడు బస్సులు పగలగొట్టడం, ఈ ఫ్యాన్స్ వీళ్ళందరూ రకరకాల థింగ్స్ చేశారు. ట్రూత్ ఎంత ఉందో తెలియదు మనకి, బట్ అలా జరిగినప్పుడు సోషల్ ప్రాపర్టీస్ డిస్ట్రాయ్ అవ్వడము, నాన్ సెన్స్ అనడము, న్యూ సెన్స్ అనడము, కొంతమంది సమ్ బ్రోతల్ హౌస్లా పోల్చడము, అండ్ హ్యూమానిటేరియన్ వాల్యూస్ లేవనడము బికాస్ ఆఫ్ వాళ్ళు వేసుకునే బట్టలు ఇంట్లో ఉన్నట్టుంటారు, ఇది ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్, సెన్సార్ చేయట్లేదు, ఈ థింగ్స్ అని సో మెనీ కంప్లైంట్స్ ఉన్నాయి ఫ్రమ్ సోషల్ నుంచి కానీ జనాభా నుంచి కానీ రకరకాలుగా. సో దాని పరంగా మీరు ఏం చెప్తారు? ఈజ్ ఇట్ గుడ్ షో ఫర్ ద పబ్లిక్? అదే, అండ్ ఈ కంటెస్టెంట్స్ ని అంత వాల్యూ కూడా అంత నిజమా, అవసరమా? అదే ఇప్పుడు ఒక ఊరు ఉంది అనుకోండి, ఒక చిన్న ఊరు ఉంది. ఆ ఊళ్ళో మంచివాళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, ఈ బ్రోతలు నడుపుకునే వాళ్ళు ఉంటారు, స్మగ్లింగ్ చేసుకునే వాళ్ళు ఉండొచ్చు, మందు దుకాణాలు, కళ్ళు దుకాణాలు, వీళ్ళందరూ ఉండొచ్చు. అదే ఒక ఊరు. ఓకే, దీంట్లో మంచి వాళ్ళని చూడండి మీకు మంచి అనుకుంటే. అలాగే బిగ్ బాస్ అనేది మీరు ఒక హౌస్ లాగా చూడకండి, ఒక చిన్న ఊరులాగా చూడండి. దాంట్లో ఇప్పుడు రొమాన్స్ చేసుకునే వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఓదార్పు యాత్ర చేసే వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే సెంటిమెంటల్ డ్రామాలు ఆడేవాళ్ళు ఉండొచ్చు, జెన్యున్గా ఉండేవాళ్ళు కూడా ఉండొచ్చు. ఇట్స్ జస్ట్ లైక్ ఏ ఊరు. కాబట్టి ఒకడెవడో అలా చేశాడు, లేకపోతే ఇద్దరు ఎవరో లవ్ ట్రాక్ బిగ్ బాస్ ఒక బ్రోతల్ హౌస్, ఇట్లాంటి మాటలు అనేది కరెక్ట్ కాదు. అంటే నా ఒపీనియన్ యాజ్ అన్ ఇండివిజువల్గా మాట్లాడుతున్నా, నేను తప్పు పట్టట్లేదు, బట్ ఒక ప్రచార సాధనం కదా అది, ఒక మల్టీనేషనల్ ప్రచార సాధనం స్టార్మా అనేది. బిగ్ బాస్ అనేది కూడా ఒక వ్యవస్థ. ఇట్ హ్యాస్ క్రోర్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు, పెట్టిన 1 అవర్లో 3 lakhs 4 lakhs వ్యూవర్షిప్ వస్తుంది 1 అవర్లోనే. అంటే అది బాగలేకపోతే వీళ్ళు ఎందుకు చూస్తున్నారని క్వశ్చన్ మీరు వేయచ్చు. బట్ సెన్సార్ అనేది అది ఎంతవరకు కరెక్ట్, పెట్టట్లేదు ఎందుకు, చేస్తున్నారా, ఎంతవరకు జరుగుతుంది? ఖచ్చితంగా జరుగుతుంది. పిచ్చి మాటలు ఉన్నాయి కదా కొన్ని, లేదుగా అది. ఇట్స్ నాట్ ఏ యూట్యూబ్. పిచ్చి మాటలు టెలివిజన్ లో ప్రచారం చేస్తున్నారు బిగ్ బాస్ ద్వారా. మ్యూట్ చేస్తున్నారు. లేదు, వీళ్ళు తిట్టుకున్నా, ఇప్పుడు ఆడవాళ్ళు కొంతమంది తిట్టుకున్న మాటలు కొన్ని ఉన్నాయి. తర్వాత మన అభయ్ నవీన్ గారు ఉన్నారు కదా, ఆ అన్న కూడా కొంచెం మాట్లాడారు బూతులు బిగ్ బాస్ గురించి, లఫంగి ఎడిటింగ్, సో దిస్ సార్ట్ ఆఫ్ థింగ్స్. సో వై దే డిడెంట్? అవి ప్రచారం కోసం చేస్తున్నారా? హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్? అదే అంటే లఫంగి అనేది దాని అర్థం కూడా నాకు సరిగ్గా తెలియదు. లుచ్చా, లఫంగి ఇలాంటి వాటికి బూతు అని నేను అనుకోను. బూతులు వేరే ఉన్నాయి. అలాంటివి వచ్చినప్పుడు అయితే ఇప్పుడు పృథ్వీ F వర్డ్ వాడాడు ఒకసారి, దాన్ని మ్యూట్ చేశారు. సో ఐ వాంట్ టు క్లారిఫై, దట్స్ ఇట్. నేను ఇప్పుడు పర్సనల్ మనం మాట్లాడుతున్నాను, నేను యూట్యూబ్లో వీడియోలు చేస్తాను. ఐ వాంట్ టు క్లారిఫై, బిగ్ బాస్ అనే మీడియంని ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు చాలా మంది. అదే అంటున్నా, దానికి ఐ వాంట్ సమ్ కన్ఫర్మేషన్. తిట్లు వేరు, బూతులు వేరు. సో ఇప్పుడు సైకో అనడం పర్లేదు, అంటే తిట్టు కాదు, బట్ తిట్టు కానీ బూత్ కాదు. సో ఇలా బూతులు ఖచ్చితంగా మ్యూట్ చేస్తున్నారు. షో న్యాచురల్ కాబట్టి న్యాచురల్గా వచ్చే వొకాబులరీ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇది ఒక 24 hours డిఫర్డ్ లైవ్ ఉంటుంది. సో ఆ డిఫర్డ్ లైవ్ కాబట్టి వాళ్ళు చాలా క్లియర్గా చూసి ఏదైనా అబ్జెక్షనబుల్ కంటెంట్ ఉంటే ఖచ్చితంగా తీసేస్తారు. సో బిగ్ బాస్ ఈజ్ ఎ గుడ్ ఎంటర్టైన్మెంట్ షో టు మేక్ ద కంటెస్టెంట్ స్ట్రాంగ్, అండ్ చూసే వ్యూవర్స్ కూడా లైవ్లో తను కూడా డెవలప్ అవ్వడం కోసం పనికి వస్తుంది అంటారా? ఆ సెన్స్లో చూడొద్దా? అన్ని రకాలు ఉంటాయి దాంట్లో. అదేంటాను, ఇప్పుడు ఒక ఊళ్ళో మంచి చెడు ఎన్ని ఉంటాయో బిగ్ బాస్లో ఉండే అన్ని వాళ్ళు చూపిస్తారు. చిన్న ఊరులాగా చూపించాల్సిన ధర్మం కూడా వాళ్ళకు ఉంది. ఎందుకంటే ప్రజలు మంచి వాళ్ళకి ఓట్లేసి గెలిపిస్తారు. అంటే ఒకవేళ చెడు మీకు కనబడింది, ఏదో చెడ్డుగా అనిపిస్తుంది, ఇప్పుడు సోనియా ఎవరో చేసింది, అవన్నీ చేసింది నచ్చలేదు, ఆవిడ ఓడిస్తారు. రైట్. సో అప్పుడు జనాలు నేర్చుకునే పాఠం ఏంటి, ఇలా ఉండకూడదు అని చెప్పి జనాలు ఎప్పుడైతే తెలుసుకుంటున్నారో, అందరూ ఇట్లా ఉంటే తిట్టుకుంటున్నారు, ఇలాంటి బిహేవియర్ ని జనాలు మెచ్చుకోవట్లేదు అని ఎప్పుడైతే తెలిసినప్పుడు జనాల్లోనే ఓహో మనం ఇట్లా ఉండకూడదు అని ఒక లెసన్ చెప్పినట్టు కూడా ఉంది కదా. చూసే వ్యూవర్షిప్ కి ఆ సెన్స్ లో ఒక లెసన్ కూడా ఉంది. అది సో కన్వే అవుతుందా, ఎగ్జాక్ట్ గా కన్వే అవుతుందా వాట్ దే ఆర్ ఫీలింగ్? లైక్
ఇప్పుడు స్ట్రాంగ్ చేయాలి చూసే వ్యూవర్ని ఆడ ప్లే చేసే కంటెస్టెంట్ స్ట్రాంగ్ అవ్వాలి అని వాళ్ళు ఉన్నారు కదా, అది నిజంగా కన్వే అవుతుందా లేకుంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యూవర్షిప్ కోసం చేస్తున్నారా? ఖచ్చితంగా స్ట్రాంగ్ అవుతారండి, దాంట్లో డౌట్ లేదు. ఫస్ట్ లో మనం మొహమాటాలకు పోతాము, అయ్యో వాడిని ఒక మాట అంటే ఏమనుకుంటాడు అని అనుకుంటాం, ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ పోను ఓకే తమ్ముడే ప్యాకెటే స్వార్థమే రాజ్యం వెళ్తుందా అన్నట్లు అయిపోతున్నప్పుడు కూడా ఎవరైతే మంచితనానికి కట్టుబడి ఉంటాడో వాడు విల్ బి ద అల్టిమేట్ విన్నర్. మణికంఠ పంచాయతీ ఏంది? సింపుల్ గా సెంటిమెంటల్ డ్రామా, ఫేక్. హీ వాంట్ టు విన్, ఎవ్రీబడి వాంట్స్ టు విన్ ఇన్ ద సొసైటీ, రైట్? అంటే ప్రతి ఒక్కరు కూడా. నేను అదే చెప్పా మణికంఠకి కానీ ఎవరికైనా చెప్తా, నువ్వు ఫస్ట్ జనాల మనసులు గెలుచుకో. ఏదో దొంగ తిరిగా ఇట్లా ఆడి డ్రామాలు ఆడితే అర్థమైపోతుంది జనాలకి, ఎక్కువ కాలం ఉండదు నీ డ్రామా. సో ఇవాళ ఒక మాట చెప్పి రేపు ఒక మాట చెప్పి నువ్వు ఒక మాట చెప్తే అది మొగొడతనం కాదు. జెంటిల్మెన్గా ఉన్నప్పుడే నీకు ఒక వాల్యూ ఉంటుంది. ఫస్ట్లో నాకు అది కావాలి, నా ఫ్యామిలీ నాకు వెళ్ళిపోతుంది అని చెప్పి తర్వాత బంధాలు లేవు ఇట్లాంటివన్నీ. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా నువ్వు చేస్తుంటే అది చూసి నవ్వుకోవడానికో లేకపోతే దీని మీద చేసుకోవడానికి ఉంటుంది తప్ప, అది ఎంటర్టైన్మెంట్ కూడా ఎట్లా ఇవ్వాలంటే మనం బఫూన్ అవ్వద్దు, రైట్? మనం ఒక కామెడీ పీస్ అవ్వద్దు. నేను జోకులు వేసాను, నా మీద జోకులు వేసుకోలేదు నేను, అలాగే వేరే వాడిని కూడా కించపరచలేదు. మధ్యలో వచ్చిన వ్యూ అండ్ ఐ లవ్ యూ అంటే దానివల్ల ఎవరికి కించపరచలేదు, నన్ను ఎండో చేసింది, నేను బఫూన్ కాలేదు. సో ఇది ఒక హ్యూమర్ అంటారు దాన్ని. సో అదొక మంచి ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఏంటంటే నువ్వు బఫూన్ అయ్యి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం వేరు. ఇప్పుడు మీరు 18 ఏళ్ళు ఆర్జేగా చేశారు, యూ మెట్ మెనీ పీపుల్, యూ నో సో మెనీ లాంగ్వేజెస్, యూ సీన్ సో మచ్, చాలా బుక్స్ చదివి ఉంటారు, యూ హావ్ సమ్ నాలెడ్జ్ ఎవ్రీథింగ్. బట్ ఇంత తెలుసుకొని మణికంఠ స్టిల్ ఇన్ ద హౌస్, యు ఆర్ అవుట్ ఆఫ్ ద హౌస్, వాట్ యు థింక్? అంటే మీరు తెలుసుకోకుండా వెళ్ళి ఆడడం వల్ల ఇలా జరిగిందా, లేదా మీరు తీసుకున్నారా? గమనించలేదా షోని? లేదు, ఒక ఫ్రెష్నెస్ అనేది అంత తెలుసుకోవడం వల్ల రాదు. ఓకే, నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ బిగ్ బాస్ ఇదేంటంటే ఫస్ట్ సీజన్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక ప్రయోగం చేద్దాం అనుకుంటారు. డిఫరెంట్ సెట్ ఆఫ్ మెంటాలిటీస్ ఉన్న పీపుల్ని ఒక 11 మందో 20 మందో తీసుకొచ్చి ఒక దీని కింద పెట్టి వాళ్ళకి రకరకాల సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తే వాళ్ళు బిహేవ్ చేసే తీరు ఎలా ఉంటుంది అనేది అబ్జర్వ్ చేయడం కోసం వాళ్ళని తీసుకొచ్చి పెడతారు. మీది ఒక మెంటాలిటీ, నాదొక మెంటాలిటీ, ఆవిడొక మెంటాలిటీ, మనం అందరం ఒక చోట ఉన్నప్పుడు బిహేవ్ చేసే తీరు అది చూడడానికి బాగుంటుంది. బట్ ఎప్పుడైతే మనం బిగ్ బాస్ అన్ని సీజన్లు చూసేసి ఇలా ప్రిపేర్ అయిపోయి ఇలా చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఒకటే మోసలో వెళ్ళిపోతాడో అప్పుడు ఏమవుతుంది, అందరూ ఒకటే రకంగా బిహేవ్ చేస్తారు, ఒరిజినల్. సో ఆ ఫ్రెష్నెస్ ఉండాలంటే అట్లీస్ట్ నాలాంటి కంటెస్టెంట్లు కొత్త వాళ్ళు కొంతమంది ఉంటే తెలుస్తుంది అంతే. అదే మీరు బయటికి పంపించారు అన్ఫేర్, మీరు ఒక స్టోరీ చెప్పారు దానికి, బట్ ఆడలేకపోయారు ఏమి అంటున్నా అదే బాబు ఎమోషన్ అలా ఆడలేకపోవడం ఏం లేదండి, ఎలిమినేషన్ అయింది వచ్చేసారు అంతే. లేకపోతే నేను కనుక ఖచ్చితంగా టాప్ 5 విన్నర్ అయ్యే వాళ్ళ, ఐ మీన్ ఆ ఆలోచన మీకుందా? నాకు ఒకటే ఆలోచన, అన్నంతసేపు కాదు జనాల మనసులు గెలవాలి. అదే నా జనాల మనసులు చివరి వరకు ఉండి కప్పు కొట్టడం కూడా కాదు. ఇప్పుడు అదే అంటున్నాను, కప్పు కొట్టేటప్పుడు కూడా ఒకవేళ గనక జనాల మనసులు గెలిచే ఆప్షన్ ఒక పక్క, కప్పు కొట్టే ఆప్షన్ ఒక పక్క, నేను అంతే. ఓకే, క్లాస్ ఫర్ యూ. సో అయితే మీకు ఒక పాప కూడా ఉన్నారు కదా, పాప పేరు సార్? గ్రీష. ఏం చదువుతున్నారు? ఎల్కేజీ, రైట్? 42 కదా మీరు? ఎల్కేజీ కూడా కాదు, ఇంకా 42 కదా మీరు, లేట్ మ్యారేజ్ అంతే. ఓకే, రైట్. అయితే ఇది ఇప్పుడు మీరు అదే శేఖర్ భాషనా శేఖరే దీనికోసం రేడియో కోసం పెట్టి ఇందాక చెప్పాను, అది చెప్పారు, శేఖరే అంతే. ఓకే, రైట్. సో ఓకే, ఇప్పుడు సొసైటీ గురించి క్లుప్తంగా వన్ వర్డ్ అబౌట్ లైఫ్. ఎంతూజియాజం, ఒక క్యూరియాసిటీ ఉండాలి. ఇది కుతూహలం లేకపోతే సాధించాలని ఏదో సాధించాలని, అది పట్టుదల, కుతూహలం తెలుసుకోవాలి ఏంటి అనేది, ఆ కుతూహలం ఉన్నప్పుడే లైఫ్ బాగుంటుంది, క్రియేటివ్ గా, లేకపోతే మిషన్ అయిపోతాం. సో అది ఉండాలి ప్రతి మనిషికి. వన్ వర్డ్. మీకు ఇష్టమైన ఫుడ్? ఇటాలియన్ డిషెస్ ఏవైనా? ఓకే, రైట్. నచ్చిన ప్లేస్? సోన్మార్గ్, కాశ్మీర్. ఓకే, కాశ్మీర్. అక్కడ వాళ్ళేనా మీరు? సంబంధమే లేదా? పుట్టింది కాకినాడ. బుక్స్ ఏమైనా చదువుతారా మీరు? తక్కువ చదువుతారా? మనుషులు చదువుతారా? యూట్యూబ్ ఎక్కువ చూస్తాను. ఏ బుక్లు చూసే ఓపిక ఉండదు. ఆల్రెడీ ఇప్పుడు మన అదృష్టం ఏంటంటే చక్కగా విజువల్ ట్రీట్ తోటి అన్ని కూడా చేసి గ్రాఫిక్స్ చేసి అన్ని పెడుతున్నారు కదా. ఒక బుక్ చదవడం కన్నా మనం ఏదైనా నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్ లో ఇంకా బెటర్ నేర్చుకోవచ్చు. ఈజీగా ఏదైనా నేర్చుకుందామని చూస్తుంటానా పక్కన మీకు కూడా పాప పోతుంటాయి. ఫేవరెట్ యూట్యూబర్?
చాలా మంది ఉన్నారండి. అంటే కొంతమంది కంటెంట్ క్రియేట్ చేస్తారు, కొంతమంది ఎడ్యుకేషన్, కొంతమంది Yeah. రకరకాల ఒక్కొక్క ఫీల్డ్ అని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క ఫీల్డ్ లో ఒకరని చెప్పచ్చు. రైట్, ఓకే. సినిమా బాగా చూస్తారా? ఈ మధ్య తగ్గినాయండి. బట్ నచ్చిన సినిమా? ఇది చాలా టఫ్ క్వశ్చన్. జస్ట్ వన్ మూవీ, టాప్ రేటెడ్ లో మంచి మూవీ ఒకటి. విక్రమార్కుడు. సో సార్, చాలా మంది ఐ మీన్ లైక్ అబ్బాయిలకి సపోర్టివ్ గా మాట్లాడుతున్నారు. జానీ మాస్టర్ కేసు, రాజ్ తరుణ్ గారి కేసు అండ్ మన హర్ష సాయి కేసు, సింపుల్ గా బ్రీఫ్ గా మీ ఒపీనియన్ ఏంటి? ఏం లేదండి, కలిసి ఉన్న వాళ్ళు కలిసి ఉండి ఒక రోజున ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లంకి సంబంధించి కేసు పెట్టుకుంటే ప్రతి ఒక్కడు వేరే కేసులు రేప్ కేసు పెడుతున్నారు. ఇది ఇప్పుడైనా చట్టాలు టైం బై టైం డెవలప్ అవుతాయి. అవును. ఇప్పుడు ఈ చట్టాలు ఇప్పుడున్న అమ్మాయిలకు ఉన్న ఫేవర్ గా ఉన్న చట్టాలు కూడా బిఫోర్ లేవు. 1940 2000 అప్పుడు లేవు. రీసెంట్ గా జస్ట్ 2018 16 ఆ టైంలో వచ్చిన చట్టాలు అబ్బాయిలకు ఎప్పుడు వస్తాయంటారు ఆ చట్టాలు? మనం అదే అంటున్నాను, పోరాడి సాధించుకోవాలి. ఒకప్పుడు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు అప్పట్లో ఉన్న పరిస్థితుల్ని ఉద్దేశించి ఆయన మహిళల కోసము రాశారు. అలాగే ఆ బలహీన బడుగు వర్గాల కోసం ప్రత్యేక చట్టాలు చేసే ఇది స్టేట్ కి ఉంది అని చెప్పి ఆయన ఇచ్చారు. సో దాన్ని బేస్ చేసుకొని మన వాళ్ళు చాలా చేసుకొచ్చారు. ఒక ఎక్కడో ఒక చోట ఇప్పుడు కలకత్తాలో ఒక రేప్ జరిగింది, లేకపోతే నిర్భయ జరిగింది, ఇలాంటి జరిగినప్పుడు అమ్మాయిలకు ఫేవర్ గా రాశారు. వెంటనే చట్టాలు కొత్తగా వచ్చేసి అవి ఏ రేంజ్ లో అయిపోయాయంటే దాన్ని మిస్యూజ్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకోవడం ఒక ఇండస్ట్రీగా మారిపోయిన ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు స్టేజ్ లో ఉంది. సో ఇప్పుడు ఉద్యమాలు రాకపోతే అబ్బాయిలకు సంబంధించి. రేపు రాబోయే ఒక 27-30 ఏళ్ళలో మగాడు అనేవాడు కనుమరుగవుతాడు. బ్యాంకాక్ వెళ్ళి ఆపరేషన్ చేయించుకొని ఆడదారిగా మారి బతకాల్సిన పరిస్థితి వస్తుంది. మసాజ్ అనాలి అంతే. అండ్ ఆల్సో ఎక్స్‌ప్లాయిటేషన్ అయ్యింది. అంటే ఇప్పుడు రాకపోతే మ్యూజియం లో చూడాలి నిజంగా మగాడిని. అంతే అంతే. ఇప్పుడున్న ఫుడ్ కల్చర్ వీటన్నిటి వల్ల కూడా చాలా మంది అబ్బాయిలు డిఫరెంట్ గా తయారవుతున్నారు. అలాంటిది ఈ కేసులు కూడా ఎక్కువైతే అబ్బాయిలు ఏం చేస్తారు అంటే ఇప్పుడు మరి దీనికి బయట ఎట్లాగో ఆపర్చునిటీస్ లేవనేసి నేను చెప్పక్కరా, నీకు కూడా తెలుసు కదా. అవును, ఎక్కడైనా పోతే ఆ. నువ్వు ఎక్కడైనా ఆడిషన్కి పో, నీతో పాటు ఒక 4 అమ్మాయిలు వస్తే ఎవరు తీసుకుంటారు? అమ్మాయిలకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఒక సో యాంకర్ ఎక్కడైనా ఒక హీరో ఛాన్స్ పో, నీకు ఇస్తారా? ఎట్లా ఇస్తారు? డబ్బులు పెట్టాలి లేదా ఎవరన్నా రెఫరెన్స్ ఉండాలి. అదే హీరోయిన్ అయితే అవ్వచ్చు. అమ్మాయిలకి చాలా స్కోప్లు ఉన్నాయి ఇప్పుడు. ఇది ఏదో రకంగా ఓకే, అమ్మాయిలు దీనికి తోడు రిజర్వేషన్స్ ఇంకా ఇవన్నీ కూడా వచ్చిన టైంలో ఇప్పుడు ఇట్లాంటి కేసుల వల్ల ఏమవుతుందంటే, రేపు నువ్వు ఒక పెద్ద కంపెనీ పెట్టావు అనుకున్నావు, నీ కంపెనీలో ఒక లేడీని అసిస్టెంట్గా నువ్వు తీసుకోవాలనుకున్నావు అనుకో, జాయిన్ చేసుకున్నాం, రేపు నా మీద కేసు పెడితే భయం వస్తుంది. కొంతమంది కొంతమంది వల్ల. బాబు ఒక అబ్బాయిని తీసుకుంటే బెటర్, కాస్త కేసులు లేకుండా ఉంటుంది. అంటే ఈ కేసుల వల్ల ఏమవుతుందంటే ఆడవాళ్ళని ఉద్యోగంలోకి తీసుకోవాలని అన్నా కూడా భయపడాల్సిన పరిస్థితి. రేపు పెళ్లి చేసుకోవాలన్నా కూడా అమ్మో రేపు నా మీద కేసు పెడితే నా జీవితం సంక్షణాకపోతుంది అనుకునే స్టేజ్ లో ఇవాళ అబ్బాయి ఉన్నాడు. సో అది కొంతమంది అమ్మాయిలు చేసే దాని వల్ల ఇలా జరుగుతుంది. కరెక్ట్. మరి అబ్బాయిలకి చట్టాలు ఫేవర్ గా ఇప్పుడు అమ్మాయిలకి అయితే ఎలా ఉన్నాయో అలా రావాలంటే మనం చేయాల్సిన ఎగ్జాక్ట్ మీ ప్రకారం 2 మాటలు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేవర్ అనే మాట వద్దు మనకి. అమ్మాయి ఈక్వాలిటీ ఉంటే ఈక్వాలిటీ ఈక్వాలిటీ ఉండాలి, ఖచ్చితంగా ఈక్వాలిటీ ఉండాలి. నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్కి ఎప్పుడైనా వెళ్ళి కేసు పెట్టడానికి ట్రై చేస్తే ఒక అమ్మాయి నన్ను వేస్తున్నానంటే పక్కపోరా అంటారు, కేసు తీసుకోరు, పక్కపోయి అడుకోమా అంటారు, తీసుకోరు. నువ్వు చచ్చిపోయినా పర్లేదు, నువ్వు మగాడి జీవితమే కాదు. మరి హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ హ్యూమన్ పరంగా ఆలోచిస్తే? ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఇప్పుడు 50% మంది మగాళ్ళం ఉన్నాం అండ్ ట్యాక్సీలు కడుతున్నాం, రోడ్లు వేస్తున్నాం, ఇంత చేసేది కొంచెం ఎక్కువే, కొంచెం చెప్పాలంటే కంపేర్ నా కొంచెం ఎక్కువే, మగవాళ్ళకి కొంచెం ఎక్కువ చేస్తున్నారు. కొంచెమే కాదు. ఇప్పుడు ఎంతమంది మగవాళ్ళు పనిచేస్తున్నారు, ఎంతమంది ఆడవాళ్ళు పనిచేస్తున్నారు, ఎంత ట్యాక్సీలు వీళ్ళ వాళ్ళు వస్తున్నాయి. అవునవును. అయినా కూడా నేను మనకి ఎక్కువ ఇవ్వాలని అడగట్లా. కనీసం సమానత్వమైన చూపించండి. పోరాడదాం. మరి మీరు నేను చాలా గట్టిగా పోరాడాలి. చెప్తున్నా కదా, మీకు ఓపిక ఉంటే నేను చెప్తాను, ఒక రోజు వస్తుంది, ఆ రోజు మీరు నా వెనకాల రావాలి. ఓకే ఓకే షూర్. అలాగే ఇప్పుడు పొలిటికల్ పరంగా ఒక చిన్న ఇష్యూ ఏదైనా సొసైటీలో కానీ స్టేట్ లో కానీ జరిగితే దాన్ని పొలిటికల్ గా సినిమా పరంగా ప్రతి దాన్ని రుద్ది రకరకాలుగా మనుషులు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీ ఒపీనియన్ ఏంటి యాజ్ ఏ థర్డ్ పర్సన్ గా? లడ్డు విషయం జరిగింది మొన్న, దాని గురించి రకరకాలుగా చేస్తున్నారు, ఏమంటారు? మీరు ఇందాక పాట పాడమని అడిగారు కదా, ఇప్పుడు పాడచ్చు. దీనికి సరిపోద్దా? ఆ పాడండి. ఎవరో జ్వాలని వెలిగించారు, వేరెవరో దానికి బలి అయ్యారు. ఓకే, ఇంకో పాట పాడినా. ఏ నాయకుడైనా పాపం వచ్చేది సేవ కోసం, అరె కడుపులు వాడే కొడితే అది కుర్చీలోని దోషం, రాజకీయాలెందుకు తన్నుకు చచ్చేటందుకు. సో ఇలాంటి నడిపేది కూడా వాళ్ళే కదా. సొసైటీ ముందుకెళ్తుందంటే వాళ్ళు కూడా ప్రాణాలు త్యాగం చేసి రకరకాలుగా కష్టపడి, ఇప్పుడు ఒక యాక్టర్ ఒక పొలిటీషియన్ అవ్వాలంటే ఈ సాక్రిఫైస్ కంప్లీట్ ఈస్ లైఫ్ సాక్రిఫైస్ చేసి వస్తాడు. బట్ వచ్చిన తర్వాత ఆ సేవ అనేది మర్చిపోయి వేరే వేరే విషయాలకు వెళ్తూ ఆ పదవి కోసం, అంటే పదవి ఉంటేనే మళ్ళీ సేవ చేస్తాం, కనీసం ఒక మెయింటెనెన్స్ లేకుండా అలా అంటున్నారు. లడ్డు విషయం దాని గురించి చెప్పండి.
అంటే ఒకవేళ అలాంటిది ఏదైనా కల్తీ జరిగితే అది ఖచ్చితంగా తప్పే కదా. తప్పు. ఆ, ఒపీనియన్, జస్ట్ ఒపీనియన్. అదే అంటే నేను బాగా ఎవరో నేను చెప్తుంటే విన్నా, ఆ. ఈ కళ్యాణం లడ్డు ఇంకా పెద్ద పెద్ద లడ్డులో మాత్రం వేరే నెయ్యి వాడతారట, మిగతా బయటికి 300కి 200కి ఇచ్చే వాటిలో మామూలు ఇలాంటివి వాడేస్తున్నారు అని చెప్పి ఎవరో వాళ్ళు వీళ్ళు చెప్పగా విన్నా తప్ప. ఎవరన్నా ఎప్పుడైనా ఇంత ప్రసాదం తీసుకొస్తే నోట్లో వేసుకోవడం తప్ప, దండం పెట్టుకొని అంతే. ఏ దేవుడు బాబు అంటే అయ్యప్ప స్వామి అంటే ఓకే అయ్యప్ప స్వామి అనుకోవడం, తిరుపతి గోవిందా అనుకోవడం, తినడం తప్ప ఇంకా దాంట్లో దాన్ని చేసేయలేదు. బట్ ఇట్లాంటి తెలిసినప్పుడు పొలిటిసైజ్ చేసినప్పుడు ప్రసాదం తినేటప్పుడు ఒక చిన్న సందేహం, డౌట్ వచ్చినా కూడా అది దైవదోషం అనే ఫీలింగ్ వస్తుంది. సో అది నిజంగా పవిత్రమైంది, పవిత్రంగా ఉంచాలి. సరే జరిగింది ఏం జరిగిందో అది ఎవరు చేశారో నాకు తెలియదు కానీ, బట్ ఇప్పుడైనా కరెక్ట్ గా వస్తుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఆయన హుండీలో కొన్ని కోట్ల రూపాయలు పడుతుంటాయి డబ్బులు, ఆయనకి అడిగితే ప్రేమతో వెళ్తారు జనాలు, అడిగితే భక్తితో. ఆయనకేం కరువు అండి, ఫస్ట్ క్లాస్ వేసి అసలు ఫ్రీగా పంచి పెట్టచ్చు లడ్లు గట్టి మాట్లాడితే అంత వస్తుంది కదా. సో క్లుప్తంగా ఈ ముగ్గురు కేసుల్లో రాజ్ తరుణ్ అండ్ మన జానీ మాస్టర్ గారు అండ్ ఆశా సాయి వీళ్ళ కేసుల్లో ఎంతో కొంత అమ్మాయిల తప్పు కూడా ఉంది వాళ్ళతో పాటు. తప్పులు అనేవి అందరు చేస్తారండి, నేరాలు వేరు, తప్పులు వేరు. ఇప్పుడు అప్పు తీసుకుంటే అదే తప్పుగానే చూడాలి. ప్రతిదానికి రేప్ కేసు పెట్టడం అనేది చాలా పెద్ద తప్పు, నేరం. నువ్వు చట్టాన్ని ఫుట్బాల్ ఆడుకుంటావు, అది నా పాయింట్. సో మాకు కూడా అబ్బాయిలకు కూడా వి వాంట్ సేమ్ జస్టిస్ అండ్ సేమ్ ట్రీట్మెంట్ అండ్ సేమ్ ప్రయారిటైజేషన్. ఇంకొక మాట చెప్తాను నీకు. ఇప్పుడు ఫైనల్ గా ఒకటే మాట చెప్తాను. నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావు అనుకున్నావు, పెళ్లి చేసుకుందాం అనుకున్నావు, ఆ అమ్మాయి నువ్వు కలిసి సంసారం కూడా చేశారనుకున్నావు. ఒకనొక రోజున ఆ అమ్మాయికి నువ్వు వద్దు అని చెప్పి అమ్మాయి వెళ్ళిపోదాం అనుకుంటే నీ మనసు పగిలిపోయింది, గుండె పగిలిపోయింది, సూసైడ్ దాకా వెళ్ళిపోతావు. చచ్చిపోదాం అనుకునే వాళ్ళు లేరా? సూసైడ్ చేసుకునే వాళ్ళు లేరా? ఉన్నారు కదా. అబ్బాయిది మనసే కదా. అబ్బాయి అంట ఏం అనకూడదంట, కేసు పెట్టి కనీసం తిట్టడానికి పక్కన పెట్టేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ నన్ను ఈ అమ్మాయి అన్యాయం చేసింది, నాతో మైసూరు పోయింది, నాతో ఊటీ పోయింది, నన్ను తిరుపుకుంది, నన్ను వాడుకుంది, నన్ను డబ్బులు ఖర్చు పెట్టించింది, పెళ్లి చేసుకుంటానని చెప్పింది, ఇవాళ సడన్ గా నేను వద్దు అంటుంది. మూసుకొని పోరా, అమ్మాయి వద్దుంది కదా, ఇంకొక మాట మాట్లాడు. ఇది అబ్బాయి జరిగేది. అదే అమ్మాయి వెళ్ళి మోసం చేశాడు, నువ్వు వదిలేసావు, నువ్వు నాకు చాలు, నాకు సరే ఏదో కారణం పెట్టి నాకు ఇంక చాలు, నీతో ఉండాలని లేదు అని చెప్పి నువ్వు అంటే, అమ్మాయి వెళ్ళి కనుక పెడితే నేను లోపలేసి నీకు 10,000 జైలు శిక్ష ఉంటుంది. ఇంత అన్యాయం చెప్పి, చాలా అన్యాయం, నిజంగా చాలా అన్యాయం. వచ్చే విధంగా ఉంది. రేప్ అనుకో, సరే మగాడే చేశాడని చెప్పారు, మనసు కదా ఇది. ప్రేమించినప్పుడు మగాడికి మనసు ఉండదా? ఇంకా సెన్సిటివ్. సూసైడ్ చేసుకున్న వాళ్ళు లేరా? ఎవడ రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు ఒక అమ్మాయి మీద దాడో లేకపోతే యాసిడ్ దాడో ఇలాంటివన్నీ జరుగుతున్నాయంటే, ఇప్పుడు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళా నీకు న్యాయం చేసే దిక్కలేడు, నువ్వేం చేస్తావు? మగాడి న్యాయం మగాడే చేసుకోవాలా? మీరేం హెల్ప్ చేయరా? మా న్యాయం మేమే చేసుకోమంటారా? ఏమంటారు? బెంగాలీ డాక్టర్ కేసు పాపం అది మరీ దారుణం. అదే ఆవిడ పొలిటికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? అది నేను మీరేమన్నా అనుకుంటున్నారా? మీ ఒపీనియన్? నేను అవి చాలా రోజుల నుంచి జరుగుతున్నాయి సొసైటీలో. వి షుడ్ కన్సిడర్ దమ్ ఎ వెరీ రాంగ్ థింగ్. అలాంటి వాటికి ఖచ్చితంగా అది పోలీసులు కూడా కేసు పెడతారు. బట్ ఇలాంటివి ఇప్పుడు బ్రేకప్ విషయంలో ఇది సెన్సిటివ్ ఇష్యూ. ఇప్పుడు వద్దంటే ఇద్దరికి చెప్పండి. అది అబ్బాయి వదిలేసినా నువ్వు మాట్లాడడానికి లేదు అని అమ్మాయికి చెప్పండి, అమ్మాయి వదిలేసినా నువ్వు మాట్లాడడానికి లేదు అని అబ్బాయికి చెప్పండి. బట్ ఒకరికి మాత్రం న్యాయం ఒకరికి అన్యాయం అంటే అది తప్పు. ఈక్వాలిటీ ఎప్పుడు వస్తాయంటారు? ఇట్స్ 24 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఇంత అడ్వాన్స్ అయ్యాం, ఎప్పుడు వస్తుంది అంటారు? మీరు 18 ఏళ్ళ నుంచి చూస్తున్నారు ఉదాహరణ, ఎప్పుడు వస్తాయంటారు? ఇంకా ఎన్ని కేసులు జరగాలి? ఈ మధ్య ఎక్కువ. దానికోసం ఏమైనా స్టాండ్ తీసుకోవాలా, పోరాడాలి? మనం ఏమైనా క్యాండిల్ లైట్ చేద్దామా? మనం కూడా ఒకటి క్యాండిల్స్ పట్టుకొని ఒక నీ కాల్ షీట్ లాపేసి ఒక 2 రోజులు నాతో రా, నేను చెప్పిన రోజున గట్టిగా అయిపోద్ది పని. మీరు ఎవరైనా ఫ్రెండ్స్ గా ఉన్న మీ తరపు అమ్మాయిలు, నేను ఎవరో ఫ్రెండ్స్ గా ఉన్న నా తరపు అమ్మాయిలు మన మీద కేసు పెడతారు? లేదు ఇప్పుడు ఇఫ్ యూ డూ దట్, లేదు నేను చెప్తాను, అమ్మాయిలు కూడా మన పక్షానే ఉంటారు. అంటే నికార్స్ అయిన వాళ్ళు, నిజమైన మంచి వాళ్ళు, ఫ్యామిలీస్ ఇట్లాంటి విషయంలో మగాళ్ళనే సపోర్ట్ చేస్తారు. ఎందుకు చెప్తాను? ఇప్పుడు జానీ మాస్టర్ కేసు తీసుకో. రైట్, ఆవిడ ఎవరో కేసు పెట్టింది. ఇప్పుడు ఆ అమ్మాయి పక్షాన ఉంటారా లేకపోతే జానీ మాస్టర్ వైఫ్ పక్షాన ఉంటారా? జానీ మాస్టర్ వైఫ్ కూడా లేడీయే కదా. మరి ఆవిడ ఎవరి పక్షానికి వస్తారు? మన పక్షానికే వస్తారు. ఎందుకంటే ఆవిడకి అన్యాయం నిజానికి జరిగింది ఆవిడకే కదా పెద్ద అన్యాయం. అరే ఆయనకి పెళ్ళైందని తెలిసి నీ కెరీర్ బాగుపరచుకోవడం కోసం ఒక కొంప కూల్చి నీ కొంప నిర్మించుకుంటావా? కొంపలు కూల్చే ఆడదాన్ని సపోర్ట్ చేస్తారా? లేకపోతే ఇద్దరు పిల్లల్ని పాపం కనడం అంటే లిటరల్లీ తన ప్రాణం ఇచ్చి కన్నది ఒక ఆవిడ. ఆవిడ జీవితం క్వశ్చన్ మార్క్ అయింది. ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చింది, మీరు చెప్పింది యాక్సెప్టబుల్, వచ్చింది, గొడవ పడి ఇన్వాల్వ్ అయింది, ఒక కొంప ఏదో జరిగింది. బట్
ఈ అమ్మాయికి కూడా ఇప్పుడు అన్యాయం జరిగింది కదా, అంటే తెలిసే తప్పు చేయడం వల్ల జరిగింది కదా. ఈ అమ్మాయి ఈ అమ్మాయికి ద వన్ కొరియోగ్రాఫర్ ఉన్నారు కదా, అవును ఆవిడ ఇన్వాల్వ్ అయ్యి మీరు చెప్పినట్టు తప్పు, ఆవిడ ఇలా పెళ్ళైన వాళ్ళతో ఇలా ఉండడం తప్పే, ఉందో లేదో మనకు తెలియదు, బట్ ఉందని ఆవిడ చెప్తుంది కదా, ఉందని చెప్తుంది. సో so మాక్సిమం తప్పు తందే అంటారు. నా కెరీర్ కోసం నేను చేశాను అంటుంది. ఇప్పుడు ఒక చేసింది మళ్ళీ ఇప్పుడు కేసు పెట్టారు. అదే అంటున్నా, ఇప్పుడు 500 కోసం 1000 రూపాయల కోసం 5000 కోసం ఒక రోజు రాత్రి పట్టుపూర్తి చేసే ఒక ఆవిడ ఎవరైనా ఉన్నారంటే ఆవిడ మన నీచంగా పోట్రే చేస్తారు సమాజం. మరి ఆవిడ డబ్బుల కోసం చేస్తే ఈవిడ కెరీర్ కోసం చేస్తుంది. సో ఇట్స్ ఇన్ ద కోర్ట్ గోయింగ్ ఆన్, వి డోంట్ నో ద ఫ్యాక్ట్స్. 3 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే శృంగారం, ఒకటి వ్యభిచారం, ఇంకోటి బలాత్కారం. ఈ 3. ఇప్పుడు ఇష్టం లేకుండా తనంత అయినా కూడా, అంటే వ్యభిచారం అంటే తనకి ఇష్టం లేకపోయినా కూడా ఒక మగాడితో కలిసి ఉన్నది అంటే అది వ్యభిచారం కిందకే వస్తుంది. ఓకే, అదేంటి కెరీర్ కోసం కావచ్చు, డబ్బుల కోసం కావచ్చు, నీ ఉద్దేశం ఏదైనా సరే ఫుల్ఫిల్ అయింది, నీకేదో ఒక లాభం ఆపేక్షిస్తున్నావు. అది జీవితమా, లేకపోతే కెరీరా, లేకపోతే ఇంకోట, నీకు ఒక లాభం. నిజంగా ప్రేమించి ఉండట్లేదు నువ్వు, ఒక లాభం కోసం ఒక మగాడితో ఉంటున్నప్పుడు అది వ్యభిచారమే. అది పాలిష్గా చేస్తున్నారు ఇప్పుడు. ఈవిడ చేస్తే న్యాయం, పాపం ఆవిడేమో 5000కో లేకపోతే 1000 రూపాయలకో చేస్తే ఆవిడేమో వ్యభిచారిగా చూస్తున్నాము. ఆవిడ కొంప కూడా కోల్చట్లా పాపం. ఆవిడ ఏదో ఒక రోజు ఉంది, ఆ తర్వాత అయిపోయింది. బట్ ఈ వీళ్ళు ఉన్ననాళ్ళు లేకపోతే ఉన్ననాళ్ళు ఉండి తర్వాత ఒక రోజున కేసు పెడితే, ఈ రోజు పాపం జానీ మాస్టర్ వాళ్ళ మిస్సెస్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ 2 పిల్లల్ని వేసుకొని వాళ్ళకి సమాధానం చెప్పుకోలేదు. వాళ్ళ స్కూల్లో ఎంత నరక వేదన అనుభవిస్తుంది ఆవిడ. అమ్మాయి నిజానికి పెట్టాల్సింది ఆవిడ కేసు పెడితే జానీ మాస్టర్ మీద పెట్టినా తప్పలేదు. ఆవిడ జానీ మాస్టర్ మీద పెట్టచ్చు, ఆ అమ్మాయి మీద కూడా పెట్టచ్చు. ఎందుకంటే జీవితం నాశనం ఆవిడది కదా. ఈవిడికి ఏముంది, ఈవిడ చేతిలో విరుతుంది. రేపు సినిమా వస్తుంది, ఎన్టీఆర్ ఇస్తారో, లేకపోతే పవన్ కళ్యాణ్ ఇస్తారో, లేకపోతే ఆయన పేరేంటి అల్లు అర్జున్ ఇస్తారో, ఎవరో ఒకరు ఛాన్స్ ఇస్తారో, ఎక్కడో చోట ఆవిడ చేసుకుంటుంది. సో మీరు ఈ విధంగా అన్ని కేసుల్లో జనరల్ గా యాజ్ ఎ సపోర్ట్ గా మీరు ఎవాల్వ్ అయి మాట్లాడుతున్నారు. మీకు ఏమైనా చిన్న చిన్న హానులు, ఎవరైనా ఏదన్నా అనడము, ఇలా థింగ్స్ ఏమైనా జరుగుతున్నాయా? ఒక ఆవిడ, ఆ అమ్మాయి లావణ్య మీ మీద విసిరారు ఏదో సంథింగ్, ఆ టైంలో చెప్పు, మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఐ మీన్ లైక్ అది విసిరినప్పుడు తెలియలా, టక్ మన సౌండ్ వచ్చింది ఏంటని చూశాను, తర్వాత తెలిసింది. తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళి పెద్ద డ్రామా చేసి మళ్ళీ ఇట్లా చెప్పు పట్టుకొచ్చింది. నేను తప్పుగా విన్నాను, మీ లవర్ ఆవిడ లావణ్య? నేను తప్పుగా విన్నా, సారీ. దేవుడి దయ వల్ల అలాంటివి ఏం జరగలేదు, అదృష్టం. మీ ఇద్దరికి ఏం లేదా? నేను తప్పుగా విన్నాను. ఆవిడ జీవితంలో ఫస్ట్ టైం అప్పుడే వినడం. అంతేనా? అంతే అంతే. కొన్ని thumbnails పెట్టా యూట్యూబ్ ఛానల్స్ దట్ యు బోత్ ఇన్వాల్వ్ సంథింగ్, దట్స్ వై యు కేమ్ ఇంటూ మిడిల్ అని. యూట్యూబ్ లో ఇన్నాళ్ళు ఉండి కూడా మీరు thumbnails నమ్ముతున్నారు. కరెక్ట్. సో నథింగ్ హ్యాపెండ్. అయితే సరే, ఇప్పుడు ఈ బెదిరింపులు వీటి గురించి ఏం లేదు అసలు. అంటే జరిగినాయి. మీకు ఒక ఫ్యామిలీ ఉంది, సేఫ్ గా ఉండండి, మగజాతి ఆనిముత్యం. సో డైరెక్టర్ అవ్వాలని ఒక చిన్న ఆశ అయితే ఉంది, మంచిగా చేయాలని, మంచి సినిమా చేయాలని ఉంది. డైరెక్టర్ గా పేరు తెచ్చుకోవాలి. కథ ఏమన్నా ఉందా? మంచి సినిమా తీయాలని పేరు. ఓకే, కథ ఏమన్నా ఉందా మీ దగ్గర? రాశారా? అంటే కొంచెం పీడిఎఫ్ టైప్ ఉందా? రెడీ ఉంది మొత్తం. అంటే స్క్రీన్ ప్లే అంతా రాసేసి రిజిస్టర్ కూడా చేసేసుకున్నాం. అది తెర మీదకి ఎక్కడమే తర్వాత. ఓకే వ్యూవర్స్, మన శేఖర్ భాష గాని భాష సార్ మంచి వాక్చాతుర్యం ఉన్న వ్యక్తి, అండ్ ఫుల్ అనుభవం ఉంది సినిమా ఇండస్ట్రీ పైన, ఎంటర్టైన్మెంట్ పైన, డైలాగుల పైన, ఆర్జే వాయిస్ ఓవర్ పైన, ప్రతి దానిపైన ఆయనకు మన ఇప్పుడు బిగ్ బాస్ లో ఉండి అలరించారు. అండ్ వీఆర్ సీయింగ్ ఆల్ హిస్ ఇంటర్వ్యూస్, చాలా రోజుల నుంచి చూస్తున్నాం. డిబేట్స్ అయితేనే, ఎవ్రీథింగ్, సోషల్ కాజ్ గురించి, ప్రతి దాని గురించి. సో మంచి టాలెంట్ ఉంది. ఎవరైనా ప్రొడ్యూస్ చేయాలనుకుంటే కైండ్లీ జస్ట్ ఆయన మీ మెయిల్ చెప్పండి. shekharbasha@gmail.com, SHEKARBASH. సో ఈ మెయిల్ కి మీరు మెయిల్ చేయగలిగితే he will come into touch with you. మంచి సినిమా, ఎంటర్టైన్మెంట్ సినిమా, డబ్బులు వచ్చే సినిమా, మెసేజ్ ఇచ్చే సినిమా, అయ్యో యుగాంతం వరకు ఆడే సినిమా, యుగాంతం వరకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమా, డబ్బులు వచ్చే సినిమా చేస్తారు. ఒక షోలే లాగా, ఒక దిల్వాలే దునియా లే జాయే లాగా ఆడుతూనే ఉంటుంది అది. సో మంచి టాలెంట్ ఉంది, ఎందుకంటే మనం చూస్తున్నాం ఆయన్ని. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి, సో దట్ యూ కెన్ స్టార్ట్ ఏ ప్రాజెక్ట్. ఆయన ద్వారా సినిమా స్టార్ట్ అయితే 10 మందికి అవకాశాలు దొరుకుతాయి. ప్రతి ఇష్యూ పైన క్లుప్తంగా అవగాహనతో మాట్లాడారు. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ చాటింగ్ విత్ స్మాల్ చిట్ చాట్ విత్ బిగ్ బాస్ సెలబ్రిటీ శేఖర్ భాష సార్. And please subscribe to Sheshi TV. Love you all. Wait for the next episode and comment your opinion all these episodes. మేము మాట్లాడిన ప్రతి విషయాలపైన మీ ఒపీనియన్ యాజ్ అ థర్డ్ పర్సన్ గా కమెంట్ చేస్తే వి లర్న్ ఫ్రమ్ యూ. ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శశి టీవీ. సో వెళ్తూ సరదాగా మన స్టైల్లో ఒక జోక్ చెప్తాను. రైట్. షో అంటే షోలేను దిల్వాలే దుల్హనియా లే జాయేంగే అని చెప్పుకున్నప్పుడు రెండే చెప్తాను. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే మీకు తెలిసి ఉంటుంది, DDLJ. దాంట్లో చాలా ఫేమస్ పాట ఏంటి, తుజే దేఖా యే జానా సనమ్. సో ఇవాళ రేపట్లో మగవాళ్ళకి కావాల్సిన పాట అది. ఎందుకంటే తుజే దేఖాతో అంటే నిన్ను చూస్తే ప్రేమలో పడ్డామంటే,
తుజే దేఖ తో ఏ జా నాశనం. నాశనం ఈ గాట్ ఇట్ స్పాంటేనియస్లీ. సో అదొకటి. ఇకపోతే షోలే అనేది నాన్ స్టాప్గా ఆడుతూనే ఉంటుంది Yes, yes. ఎక్కడో చోట. అయితే షో లే అన్నా కూడా చూసేస్తున్నారు. రేపు నేను షో ఉంది అని చెప్తే మీరు ఖచ్చితంగా థియేటర్కి రావాలి. అంటే ఆయన మూవీ చేసిన తర్వాత. సో నైస్ టాకింగ్ టు యూ సార్, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ సపోర్టింగ్ మేల్. ఎందుకంటే చాలా మంది వాళ్ళ సొంత అవసరాలు బయట పక్కన పెట్టి ఐ మీన్ అవసరాల కోసం పనిచేస్తుంటారు. బట్ సార్ వర్కింగ్ ఫర్ మేల్ పాపులేషన్ పెంచాలి, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి అని కొంచెం సపోర్ట్ చేస్తున్నారు. అప్రిషియేట్. అండ్ ఒపీనియన్ మీది ఏమున్నా మేము రిసీవ్ చేసుకుంటాం, కమెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్. Thank you, అలాగే యూఎస్ ఇంత మంచి ఇంటర్వ్యూని నాకు ఇచ్చిన శశి టీవీ వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లవ్ యూ ఆల్.